కాండము 23 అధ్యాయము మొదటి నుంచి చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా అందరికీ నెలని ప్రభుని యేసుక్రీస్తునామమున మనం చేస్తున్నాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహము వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు పేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని యొద్ద నుండి గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి దానిని అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిదను బరువు కింద పడి ఉండట చూసి దాని నుండి తప్పి ఉండదని నువ్వు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరంగా ఉండుము. నిరపరాధి అయినను నీతిమంతుడైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిని ఎంచను. లంచము తీసుకునకూడదు. లంచము దృష్టి గలవాణిని గుడ్డితనముగా కలుగు చేసి నీతిమంతుని మాట అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశంలో ఉంటారు కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకునవలెను. 7వ సంవత్సరమున దాని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిన్న తరువాత మిగిలినది అతని మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగునే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదను నీ దాసి కుమారుడును పరదేశిని విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండగ ఆచరింపవలెను. పులిని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబి నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చేటివి గనుక ఆ నెలలో నియామక కాలమునందు 7 దినములు పులిని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. దేవుడు వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవములను ప్రభువా, కృపగలిగిన మా యేసు, ఇదిగో దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాం. మీ యొక్క కుమారులు కుమార్తెలందరూ కూడా ప్రభువా చక్కగా నిన్ను ఆహ్వానించారు. ఈ వాక్యం వినడానికి వారి హృదయాలు సిద్ధపరచుకుని ఉన్నారు ప్రభువా. ఓ దేవా, నిత్యంగా ఇక్కడ కొంత భాగ్యం చదవడం జరిగింది ప్రభువా. నువ్వు చదవడం మట్టుకే చదువుతాం కానీ దీన్ని గ్రహించలేము, పట్టుకొనలేము ప్రభువా. దీని అర్థం నాకు తెలియదు ప్రభువా. దీని సమస్యను ఎరిగిన దేవుడు ఒకడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు ప్రభువా. ఓ దేవ, నిత్యంగా నీ పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చి నీ యొక్క పరిపూర్ణ అనువాదమును మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆల్రెడీ నీ ప్రవక్త ద్వారా అనువాదం ఇచ్చావు దేవా. ఆ యొక్క అనువాదమును మేము పరిశీలించి ఆ యొక్క పరిశుద్ధాత్మ గ్రహించడానికి మాకు పరిపూర్ణ జ్ఞానము వివేకము దయచేయను గాక తండ్రి. జ్ఞానులకు వివేకవంతులకు మరుగు చేసి పసిపరులకు నువ్వు బయలుపరుస్తూ ఉన్నావు ప్రభువా. ఇదిగో ఈ బిడ్డలు ప్రభు పసిపరుల వరే నీ వద్ద నేర్చుకోవడానికి వచ్చిన్నారు. వారికి నీ వాక్యమును బయలుపరచండి, నీ సత్యమును తెలియజేయండి, నీ జీవమును వారి హృదయంలో కుమ్మరించండి ప్రభువా. నీకు అప్పగిస్తూ ఎదురాడుతున్న ప్రతి దురాత్మ దయ్యపు క్రీస్తు ఆత్మలన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభువా. ఈ నామంలో ఓ దేవ, మా జీవితంలో ఓ పరిశుద్ధాత్మ వెలుగు కుమ్మరించబడిన గాక. నీకు అప్పగిస్తూ నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కూర్చుందాం. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ అలైకుం. దేవుని వాక్యం వినడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. మనము 7 పండుగల కోసం నేర్చుకుంటా ఉన్నాం. గత వారంలో అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. వారం చాలా వెరైటీగా మాట్లాడుతున్నాడు. నేను కూడా ఊహించట్లేదు. ఇక్కడికి వచ్చాకే నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, అర్థమవుతున్నాయి. నేను ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అయింది సబ్జెక్ట్ ఎలా ఉండిపోతుంది, ప్రిపేర్ అవ్వని వాక్యం చెప్పేస్తున్నాను. నేను అప్పుడే 5-6 వారాలను గమనిస్తున్నాను. నేను ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ అంతా తయారు చేసుకుని నాకు వారం అంతా పోనట్టు కూర్చుంటే ఒక సబ్జెక్ట్ వస్తుంది. నాకు ప్రభువా, నాకు ఆదివారానికి మంచి
నీ పిల్లలకు ఇవ్వడానికి సహాయం చేయ ప్రభు, సహాయం చేయ ప్రభు అన్న మనసులో మనం చేసుకుంటూ ఆ వాక్యాన్ని అలా ధ్యానిస్తుండగా మా చదువుతుండగా ఏదో ఒక సమయంలో నాకు ఏదో ఒక చిన్న సబ్జెక్ట్ ఇస్తాడు. ఆ సబ్జెక్ట్ ద్వారా నేను ప్రిపేర్ అయ్యి ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుంటాను. నేను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ పట్టుకుని నిలబడిన తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. హల్లెలూయా. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు విషయాలు గమనించండి. అందుకే నేను రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసిన తర్వాత మరలా దాన్ని ఎడిట్ చేసి దాన్ని మరలా పంపించడానికి అది నేను వింటా ఉంటే ఈ విషయం నేను ప్రిపేర్ అవ్వలేదు కదా, ఎలా చెప్పాను, ఎలా మాట్లాడాను, నేను అప్పుడు ఆలోచిస్తున్నాను. చాలా ఆనందం అవుతుంది, చాలా సంతోషిస్తున్నాను నేను. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుడు అంశముల వారీగా ఆ యొక్క 7 పండుగల్లో నుంచి అనేకమైన విషయాలు ఇప్పటికే చాలా మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. చాలా విషయాలు మాట్లాడాడు. మరి చక్కగా మీరు ప్రార్థన చేసి మీరు నిజంగా వాటి కోసం మీరు మొరపెడితే దేవుడు మీకు మీ రహస్య గదిలో ఇవ్వాల్సిన ప్రత్యక్షత దేవుడు ఇస్తాడని ఖచ్చితంగా. హల్లెలూయా. ఇక్కడేమీ పొందుకోలేరు మీరు, ఇక్కడ ఇప్పుడు అన్నం తిన్న వెంటనే ఏమీ రాదు కడుపులోకి. అన్నం తిన్న తర్వాత అది అరగాలి. అది అరగాక అప్పుడు అది బ్లడ్లో రక్తం కింద పాస్ అవుతుంది. హల్లెలూయా. అలాగే మనము వాక్యం విన్నంతరానే ఏమైపోదు, వాక్యం అరగాలి లోపల. అరిగితే అది అప్పుడు ప్రత్యక్షతగా మారి అప్పుడు మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి పొందుకునే భాగ్యాన్ని మనం రహస్య గదిలో పొందుకున్నాం. హల్లెలూయా. అందుచేత మీరు జాగ్రత్తగా మీరు విడిచిపెట్టకుండా వాక్యం మీద పట్టుదల కలిగి ప్రయాసతో దేవుని వెదకాలని ప్రభువుని యేసుక్రీస్తునామమున మీకు మనవి చేస్తా ఉన్నాను. మనము 7 పండుగల కోసం నేర్చుకుంటా ఉన్నాం. 7 పండుగల్లో గత వారం దైవత్వం గురించి నేర్చుకున్నాం. హల్లెలూయా. దేవుడు దైవత్వంగా ఎలా ఉన్నాడో, ఆ యొక్క అగ్నిగోళంలో ఉన్న దేవుడు, వీడియో కూడా చూపించాను మీకు. అగ్నిగోళంలో ఉన్న దేవుడు ఏ విధంగా థియోఫనీలకు వచ్చాడో, థియోఫనీలో ఉన్న దేవుడు ఏ విధంగా మట్టి శరీరంలోకి వచ్చాడో మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు 7 పండుగల్లో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణమైన దైవత్వాన్ని బయలుపరచడం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన అసలు మొట్టమొదటిగా ఏ విధంగా శూన్యములో ఉన్నప్పుడు భూమి ఆకాశంలో సృష్టించబడక ముందు ఏ విధంగా దేవుడు ఉన్నాడో మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అగ్నిగోళంలో, ఎహెజ్కేలు గ్రంథం మనం చదివినట్లుగా అగ్నిగోళంలో ఉన్నాడు. ఆయన గోళాకారంలో చక్రం ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చక్రము ఉన్నట్టుగా దేవుడు ఒక నోరు లేదు, ఒక ముక్కు లేదు, ఒక ముఖము లేదు, ఒక కాళ్ళు లేవు, ఒక చేతులు లేవు, ఒక రౌండాకారంలో, ఒక గోళాకారంలో బగ మండుతూ అగ్నిగోళంలో ఉన్న దేవుడు ఇప్పుడు ఆయన నివసించడానికి భూమిని సృష్టించక ముందు, ఈ యొక్క సృష్టిని సృష్టించక మునుపు, ఈ యొక్క కార్యాలన్నీ చేయక మునుపు దేవుడు మొట్టమొదటిగా చేసుకున్నది ఏంటంటే వాక్య శరీరమై ఉన్నది. ఏ విధంగా చేసుకున్నారు అబ్బాయి అని మీరు అడిగితే ప్రవక్త ఈ విధంగా చెప్పాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి మనం చదివితే, సామెతల గ్రంథం మీరు జాగ్రత్తగా మీరు ఒకసారి ఆ లేఖనాల భాగాలను చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. చూడండి, అక్కడ దేవుడు మొట్టమొదటిగా సృష్టారంభంలో ఏ విధంగా దేవుడు తన యొక్క శరీరం చేసుకున్నాడో ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. అంటే అగ్నిగోళంలో ఉన్న దేవుడు మొట్టమొదటిగా ఎల్గా ఉన్న దేవుడు, ఈ ఎల్గా ఉన్న దేవుడు మొట్టమొదటిగా తన యొక్క శరీరంలో ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడో ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వింటున్నారు కదండి? చదవండి అమ్మా. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఆమేన్. హల్లెలూయా. ఈయనేం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ పూర్వకాలమందు తన సృష్టి ఆరంభంలో తన కార్యములలో ప్రథమమైన దానిగా, మొట్టమొదటి దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అంటున్నాడు.
హల్లెలూయా. అంటే దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశాలు సృజించబడక మునుపే ఆది కాండంలో మోషే ఏమని ప్రారంభించాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అవునండి, ఆది యందు అంటే మొట్టమొదటిగా ఏం సృజించాడు దేవుడు? భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఇది అలా పట్టుకుని ఆది కాండం మొదటి అధ్యాయం తీయండి. అది ముయ్యొద్దు, అది ఇంకా చాలా వాక్యం మనం చదవాలి. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఇదిగో చూడండి. ఇప్పుడు ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అంటే దేవుడు ఆది యందు మొట్టమొదటిగా భూమి ఆకాశమును సృజించాను అని ఇక్కడ మోషే చెప్పాడు. అయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఇదిగోండి చూడండి, మోషే చెప్పినాడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అన్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఆది యందు వాక్యము అన్నాడు. చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించానని మోషే రాశాడు. కానీ ఆది భూమి ఆకాశమును సృజించబడక ముందే ఆది యందు ఏముందండి? వాక్యం ఉందని యోహాను రాశాడు. హల్లెలూయా. అంటే భూమి ఆకాశములు సృజించబడక మునిపే ఏముంది? వాక్యం ఉంది. వాక్యము ముందుగా ఉందని చెప్పి యోహాను రాశాడు. మోషే భూమి ఆకాశాలు సృజించబడేటప్పుడు ముందు తర్వాతనే చూశాడు. కానీ భూమి ఆకాశాలు సృజించబడక ముందు ఏముందో యోహాను చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను భూమి ఆకాశాలు సృజించబడక మునిపే, ఈ నక్షత్రాలు సూర్యచంద్రుడు సృష్టి అంతా సృష్టించబడక ముందే వాక్యం ఉంది. ఇప్పుడు ఆ వాక్యం ఎలా ఉంది అని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడంటే సామెతల గ్రంథంలో భూమి ఇక్కడ 8వ అధ్యాయము 22వ వచనంలో, సామెతల గ్రంథం 8:22లో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా అదనమాట. అంటే మొట్టమొదటిగా సృష్టించబడినది ఏమిటంటే వాక్యమై ఉన్నది. దానిని మనము థియోఫనీ శరీరం అంటున్నాం. హల్లెలూయా. దానిని వాక్య శరీరం అంటున్నాం. అంటే భూమి సృష్టించబడక ముందు, సూర్యుడు సృష్టించబడక ముందు, నక్షత్రాలు సృష్టించబడక ముందు, ఈ సృష్టిలో రవ్వంతయు కూడా ఏది కూడా చెయ్యబడక మునిపే ఏముందంటే వాక్యం ఉన్నది. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ సొలొమోను. ఆ సృష్టి ఆరంభంలో నన్ను ప్రథమమైన దానిగా దేవుడు నన్ను చేశాడు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము, చెప్పండి ఇక్కడ భూమి ఉత్పత్తి అంటే సృష్టించబడక మునుపు దేవుడు నన్ను సృష్టించాడు, నియమించాడు. ప్రవాహ జలములు లేనప్పుడు అంటే సముద్రం లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టించబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలములు స్థిరపరచబడినప్పుడు, మహాజలములను మండలమును నిర్ణయించబడినప్పుడు నేను అక్కడ ఉండి, ఎక్కడ ఆయన అంటున్నాడు, అక్కడ పలుకుతున్నాడు. అక్కడ ఏమని పలుకుతున్నాడంటే నీరు భూమి వేరవును కాక అంటున్నాడు. హల్లెలూయా. భూమి నీరుకేమో సముద్రం అని పేరు పెట్టాడు, నేలకేమో భూమి అని పేరు పెట్టాడు. ఆది కాండంలో ఇదంతా కూడా మనం చదివితే తెలుస్తుంది. ఆయన భూమిని నీళ్లను వేరు చేశాడు.
నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు, నేలకు భూమి అని పేరు పెట్టాడు, చంద్రునికి సూర్యుడు అని పేరు పెట్టాడు, చంద్రుడు అని పేరు పెట్టాడు. ఇలాగా 6 రోజులు సృష్టి అంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సృష్టి అంతా చేసినప్పుడు ఈయన ఏమంటాడు, నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే నేను అక్కడ ఉన్నానంటే ఎక్కడ ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమే ఉన్నాడు. అంటే అక్కడ సృష్టించేది ఎవరో? వాక్యమే సృష్టిస్తూ ఉంది, వాక్యమే సృష్టిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా చేసిన శరీరం ఏదంటే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఆయన పైన ఆకాశం స్థిరపరచబడినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మేరకొనున్నట్లు ఆయన సముద్రమును పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులకు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. హల్లెలూయా. ఈయనెవరు? కుమారుడు అంటే ఏదో రెండో దేవుడు కాదు ఈయన. ఇప్పుడు డినామినేషన్లు ఏం చెప్తున్నారంటే ఈయన ఎవరు అనుకున్న రెండో దేవుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, ఈయన కోసమే సొలొమోను చెప్పాడు అంటున్నారు. లేదు సార్, ఆయన దేవుడు నివసించడానికి మొట్టమొదటిగా ఒక శరీరాన్ని వేసుకుని ఆ శరీరంలో నివసిస్తూ ఆయన సృష్టిని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క సొలొమోను ఇక్కడ జ్ఞానము చేత, ముందు జ్ఞానం చేత, ఎందుకంటే సొలొమోను ఎందుకంత జ్ఞానం పొందుకున్నాడంటే చిన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే చిన్నప్పుడే రాజు అయిపోయాడు అతను. దావీదు చనిపోతున్నాడు, చావుబతుల మధ్యలో తన తల్లి బత్షెబ తీసుకొచ్చి నా కుమారుని నువ్వు అభిషేకించాలి, నాకు మాట ఇచ్చావంటే నీ మాట ప్రకారంగా నేను అభిషేకిస్తానని చెప్పి చిన్నప్పుడే సొలొమోను రాజును అభిషేకించేసాడు. అప్పుడు సొలొమోను ఏం చేశాడంటే చక్కగా భక్తిగా వినయముతో విధేయత దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నేను చిన్నప్పుడే రాజునైపోయి రాజ్యభారం అంతా నా నెత్తిమే పడ్డది, నేను ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలో నాకు తెలియదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, ఏ విధంగా ఇదన్నీ కూడా పరిపాలించాలో నాకు తెలియదు, నీవు నాకు జ్ఞానం ఇస్తే నేను ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మ ద్వారా నేను చేయగలుగుతానని చెప్పి ఆ యొక్క సొలొమోను చక్కగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అలా తగ్గింపు హృదయంతో ఖచ్చితంగా మనము కూడా నాకేం తెలియదని ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అబ్బే నాకు అన్నీ తెలిసని విర్రవీగమనుకోండి ఏం చెప్పడు దేవుడు, నా పక్క వెళ్ళిపోతాడు. అందుకని జ్ఞానులకు వివేకులకు మరుగు చేసంట పసిబోళ్లకు విషయాన్ని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. చక్కగా సొలొమోను దేవుని సన్నిధిలోకి వెళ్ళి నాకేం తెలియదు ప్రభు రాజ్య పరిపాలన, నాకు సహాయం చేయ ప్రభు, నాకు జ్ఞానం ఏ ప్రభు అని దేవుడి సన్నిధిలో ఎంతగా గోజాడి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు దిగి వచ్చి నీకు జ్ఞానం ఇస్తున్నానని చెప్పి ఆ జ్ఞానాన్ని వరంగా ప్రసాదించాడట. హల్లెలూయా. ఇగో ఈ యొక్క 7 గుణలక్షణాల్లో 3వ గుణలక్షణం అటుకొచ్చి ఆయనకి ఇచ్చాడట. 7 గుణలక్షణాలు ఉంటాయి దేవునిలో, అద్భుతమైన గుణలక్షణాలు అవి. ఆ గుణలక్షణంలో జ్ఞానం అనే గుణలక్షణమును సొలొమోనుకి ఇచ్చాడట. సొలొమోను ఎప్పుడైతే గుణలక్షణం ఇచ్చాడో ఆ జ్ఞానము ద్వారా, ముందు జ్ఞానము ద్వారా ఆ యొక్క దేవుడు ఏమై ఉన్నాడో, మొట్టమొదటిగా ఏ విధంగా సృష్టించబడ్డాడో, ఏ విధంగా వాక్యంలో దేవుడు వస్తా ఉన్నాడో, వాక్యంలో నుంచి మట్టి శరీరంలోకి ఎలా వస్తా ఉన్నాడో, ఈ విషయానంతా చక్కగా సొలొమోను వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇస్తే విర్రవీగిపోయి ఉప్పొంగిపోరండి. దేవుడు జ్ఞానం ఇస్తే దీనత్వం పొందుకుని వాక్యం యొక్క ప్రత్యక్షత పొందుకుంటారు. హల్లెలూయా. సాతాది జ్ఞానం అంట మనిషిని ఉప్పొంగి చేస్తుందట, ఉప్పొంగి చేస్తుంది, గర్వపడిలే చేస్తుంది. ఎవరికైనా తెలివి ఎక్కువైంది అనుకోండి చాలా గర్విష్ట అయిపోతాడు, చాలా భయంకరమైన తలబిరుస్తానం వచ్చేస్తుంది. అబ్బో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విత్తనం తొక్కతో వారసురాలు కాదని మెసేజ్ బోధించడానికి ప్రవక్త. విత్తనము తొక్కతో వారసురాలు కాదు అని మెసేజ్ బోధించాడు అన్నమాట 1965లో. ఆ మెసేజ్ లో మెయిన్ క్యారెక్టర్ ఎవరిదంటే హాగరు షారా. ఇప్పుడు హాగరేమో విత్తనమై ఉన్నది, తొక్కేమో ఆ యొక్క ఆగరై ఉంది, షారా ఏమో విత్తనమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ షారా ఏం చేసిందంటే ముసలిదైపోయింది, గర్భం ఉడికిపోయింది, ఆమె నెలసరి ఆగిపోయింది, ఇంక నాకు పిల్లలు పుట్టరు, ఇంక నాకు సాధ్యం కాదని చెప్పేసి ఈ యొక్క దేవుడేమో వాగ్దానం చేశాడు. అబ్రహాం వచ్చి షారాతో మాట్లాడుతున్నాడంట, అమ్మా
దేవుడు మనం ముసలం అయిపోయినా పర్లేదు, ఎలాంటి స్థితిలోకైనా సరే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు కనుక మనకు పిల్లల్ని ఇస్తాడు. నువ్వేం చింతించకు, నువ్వు బాధపడకని చెప్పేదట. పిల్లలు లేనప్పుడు శారా రోజు అబ్రహాం దగ్గరికి కాళ్ళ దగ్గరికి వచ్చింది, రోజు ఏడ్చేదట. ఏడ్చండి మన పరిస్థితి, ఊళ్ళో ఊళ్ళు చూస్తే నేను గొడ్రాలా అంటున్నారు, రకరకాల మాటలు అంటున్నారు, పిల్లలకు రకరకాల మాటలు అంటున్నాను, తట్టుకోలేకపోతా ఉన్నాను అని చెప్పి అబ్రహాం కాళ్ళ దగ్గర రోజు ఏడ్చిందట, రోజు బాధపడేదట. ఆ బాధ తట్టుకోలేక అబ్రహాము లోపల బాధ ఉన్నా కానీ అబ్రహాము సారానే ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో ఓదార్చివాడట. ఏం కంగారు పడు సారా, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మనం ఎదురు చూద్దాం. ఇవాళ కాకపోతే రేపు ఇస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాడు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి ఇస్తాడు, ఆయన ఎప్పుడైనా ఇస్తాడు, ఆయన మాట ఇచ్చాడు మనకి అని చెప్పి ఓదారుస్తున్నాడు అంటే శారమ్మని. ఒకరోజు శారమ్మ చిరాకు వచ్చేసిందంటే ఇలా చెప్తుంటే నువ్వు అలాగే చెప్తావు, నువ్వు ఎంతకాలం చేసినా ఇలాగే మాట్లాడతాను, ఇలా కుదరదు. నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని నేను నా గర్భస్రావం ఉడికిపోయింది కానీ నాకు పిల్లలు పుట్టరు, నేనే ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఎవరి ద్వారా పుట్టడాడని చెప్పలేదు కదా, నేనే మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను, ఆ అమ్మాయి ద్వారా నీకు గర్భఫలం వస్తుంది అని చెప్పి బాగా తిరగబడ్డదంట శారమ్మ. చాలా తిరగబడేసరికి అబ్రహాంకి ఏం చేయాలి అర్థం కాలేదు. ఇలా మాట్లాడుతుందండి ఏమైంది ఈ రోజు అని చెప్పేసి బాధపడి మూలకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా శార ఇలాగంటుంది, నువ్వేమో వాగ్దానం చేసావు, శారమేమో ఇలా మాట్లాడుతుంది, నన్ను ఏం చేయమంటావు అంటే దేవుడు అన్నాడని శారా చెప్పినట్టు చేయన్నాడు. హల్లెలూయా. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది మరి. శారా చెప్పినట్టు చేయన్నాడట. సరే శారా చెప్పినట్టు చేయమన్నాడు కదా, దేవుడు ఏం చెప్తున్నావు శారా, ఏంటంటే ఏం ఆలోచించావు నువ్వు, దేవుడేమో నువ్వు చెప్పినట్టు చేయమన్నాడు అని చెప్పేసి అన్నాడట. సరే శారా ఏం చేసిందంటే, నేను ఆలోచించాను, రాత్రి ఆలోచించాను నీకోసం అండి. మన పని మనిషి ఉంది కదా, ఐగుప్తు దేశం తెచ్చుకున్నారండి. ఆమె ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారు ఆగారిని తెచ్చుకుని అక్కడ ఆగారు వచ్చింది. ఆగారు మన ఇంట్లో పని మనిషి ఉంది కదండి, ఆమె చాలా అందగత్తే, ఆమెను పెళ్లి చేసుకోండి, ఆమె ద్వారా మీకు కుమారుడు పుడతాడు, గర్భఫలం ఆమె ద్వారా వస్తుంది అని చెప్పి శారమ్మ ఇంటిచ్చింది. ఎప్పుడైతే విషయాలు చెప్పిందో ఒప్పుకోలేదు అబ్రహాం, ఒప్పుకోక మళ్ళీ ప్రార్థన చేశాడు. వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి శారా చెప్పినట్టు చేయంటాడు. మళ్ళీ దేవుడు శారా చెప్పినట్టు చేయంటే సరే వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆగారు ప్రెగ్నెంట్ అయింది. హల్లెలూయా. ఇక్కడ మొదలయ్యింది అసలు రభస. ఇప్పుడు ఈమె ఒక దాసి, ఈమె ఐగుప్తు దేశం నుంచి వచ్చింది, యూదు వంశావళి ఈమె కాదు. అయినప్పటికీ దేవుడు ఆమెను తీసుకుని అబ్రహాముకు భార్యగా చేశాడు శారా ద్వారా. హల్లెలూయా. తర్వాత ఇంకొకసారి చెప్తాడు ఏమంటే, అబ్రహాముకి శారాకి పెళ్లి చేయడానికి పాస్టర్ అయిపోయిందంట శారమ్మ, పాస్టర్ గారు అయిపోయిందంట. పాస్టర్ గారి స్థానాన్ని తీసుకుని వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసిందంట. ఒక మెసేజ్లో శారమ్మని గట్టిగా తిట్టేస్తాడు ప్రవక్త, ఎందుకంటే అసలు పాస్టర్ అవ్వాల్సిన పురుషుడు అవ్వాలి, కానీ వాస్తవంగా పాస్టర్ అయ్యింది ఎవరంటే శారమ్మ అయిపోయింది. ఈరోజు చాలా మంది అలాగే ఒక పురుషుడు తీసుకోవాల్సిన స్థానాన్ని శారా వలె చాలా మంది స్త్రీలు తీసుకుంటున్నారు. చాలా మంది పాస్టర్లు అయిపోతున్నారు. ఎందుకు అనుకున్నారు? శారా అభిషేకం వీళ్ళ మీదకి వస్తుంది. ఆ శారా మీదకి ఏ అభిషేకం అయితే వచ్చిందో అదే అభిషేకం వీళ్ళ మీదకి వస్తుంది. కానీ అది వాక్యం కాదు. స్త్రీలు సంఘంలో బోధించకూడదు, స్త్రీ ఒక పాస్టర్ యాజకత్వం తీసుకోకూడదు, స్త్రీలు ఎవరు కూడా యాజకత్వం చేసినట్లుగా బైబిల్లో లేదు. కానీ ఈ యొక్క యాజకత్వం యొక్క ఆత్మ స్త్రీల మీదకి ఎక్కడి నుంచి వచ్చిందంటే శారాలో నుంచి వస్తుందట. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆగారు ప్రెగ్నెంట్ అయిందో అంటే దేవుని యొక్క జీవము ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? ఆగారులోకి వచ్చింది. ఈమె నిజంగా దీనత్వముతో దేవుడి దగ్గర అడిగి పొందుకున్న జీవం కాదు అది. దేవుడి దగ్గర దీనత్వంతో బ్రతిమాలి గోజాడి ఆత్మను పొందుకున్న ఆత్మ కాదు అది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక అవకాశము శారా ద్వారా ఆగరికి ఇవ్వబడింది. హల్లెలూయా. అలాగే పొందుకున్న గర్విష్ఠులు అయిపోయిన వాళ్ళు కూడా ఎలా గర్విష్ఠులు అయిపోతారో తెలుసండి. అమాంతంగా ధనవంతులు అయిపోయి చూడండి. అలాంటి వాళ్ళకి ఎంత గర్వం వస్తుందో తెలియదు. భూమి మీద నిలబడరాలు అమాంతంగా ధనవంతులు అయ్యారండి.
అమాంతంగా ఏదైనా వచ్చి మీద పడింది అనుకోండి, ఇంకా పట్టుకోలేము. ఎదుగుదల అనేది స్లోగానే జరగాలి. కానీ ఒకేసారి జరిగిందా అది చాలా ప్రమాదం. ఇప్పుడు ఆగారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకేసారి శారా ద్వారా ఆమె ఆ యొక్క వరాన్ని పొందుకుంది, జీవాన్ని పొందుకుంది, ప్రెగ్నెంట్ అయిపోయి కాల్ మీద కాల్ వేసుకుని పని చేయకూడదు కదా, పని మనిషి ఆమె యాక్చువల్గా, కానీ పని చేయకూడదు. అబ్రహాముకు భార్యగా ఎగిపడింది, కాల్ మీద కాల్ వేసుకుని శారా థియేటరా ఎంతసేపు అయింది, నేను లేచి మొహం కట్టుకోవడానికి నీళ్ళెట్టు. ఏం చేయాలి ఇప్పుడు శారమ్మ? అమ్మ పట్టుకొస్తున్నానమ్మా, నీకు శుభ్రంగా నీళ్ళు కట్టుకో. శారాకి ఏంటంటే శారకు ఒక ఆతృత ఉంది, శారకు ఒక భయంకరమైన ఆతృత ఉంది. ఏంటంటే నా భర్త యొక్క కుమారుడిని గర్భం ఉన్నాడు, ఆ భర్త యొక్క కుమారుని కాపాడాలి, ఆ భర్త యొక్క కుమారుని చూసి ఆమె చాలా ఆగారం గౌరవిస్తుంది. ఈవిడనుకుంటుంది నాకు భయపడిపోతుంది అనుకుంటుంది, అనుకుని కాలు మీద కాలు వేసుకుని ఉయ్యాలు ఊగుతూ అప్పుడు దాకా శారం కూర్చున్న కుర్చీలోని, శారమ్మ కింద కూర్చుని బియ్యం ఏరుకుంటుంది, ఆగారేమో కుర్చీలో కూర్చుని ఉయ్యాలు ఊగుతూ అన్నమెట్టు అంటుంది. దేవుడు గాక. అందుకే దేవుడు విత్తనము తొక్కతో వారసురాలు కాదని మెసేజ్ ఎందుకు బోధించాడంటే, ఆవిడ ఎన్ని ఆశాలు వేసినా ఆవిడ విత్తనం కాదు, ఆవిడ ఎంత పెత్తనం చేసినా ఆవిడ విత్తనం కాదు, ఆవిడ ఎన్ని కార్యాలు చేసిన విత్తనం కాదు. అందుకని నీ యొక్క గర్వము, అసూయ, ద్వేషము, ఈ కార్యాలన్నీ ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నట్టుగా నటిస్తున్నావు. వాస్తవమే, నువ్వు ఆగారువై ఉన్నావు. కుమారుడున్న లోపల, అబ్రహాం కుమారుడున్న లోపల, అయినప్పటికీ ఆమె గర్వంతో నడుస్తూ ఉంది. మహాభయంకరమైన గర్విష్ట అయిపోయింది. ఆమె గర్వానికి అంతులేదు, గడగలాడించేస్తుంది శారమ్మేమో అయ్యో నా భర్త కుమారుడు ఉన్నాడు, కాపాడాలి. ఏం భయం ఇవిడిది. ఏమన్నా టయ్యానికి అన్నం పెట్టకపోతే కుమారుడు కేకలు పెడతాడేమో, ఏమన్నా టయ్యానికి టీ ఇవ్వకపోతే కుమారుడు కేకలు పెడతాడేమో, కుమారుడు ఏడుస్తాడేమో. ఈమె ఆందోళన వేరు, కానీ ఆమె ప్రవర్తించే విధానం వేరు. హల్లెలూయా. అందుకని ప్రియమైన సహోదరుల, దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో మనలను దీనత్వంతో ఉండేటట్లుగా చేస్తారు, భయపడేటట్లుగా చేస్తారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గౌరవించి దేవుని ఏ విధమైన స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెట్టడం. ఎందుకంత కాపాడగలుగుతుందంటే శారా దేవుని యొక్క విత్తనం ఎప్పుడు కూడా వాక్యాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. విత్తనం కానిది ఎప్పుడు కూడా వాక్యాన్ని కాపాడదండి. వాక్యాన్ని బజార్ పాలు చేస్తుంది, వాక్యాన్ని నిందల పాలు చేస్తుంది, వాక్యాన్ని భయంకరంగా తృణీకరిస్తుంది. ఈమె జీవితాన్ని బట్టి వాక్యం అవమానపడాలి, ఈమె జీవితాన్ని బట్టి వాక్యం ఏడవాలి, ఈమె జీవితాన్ని బట్టి వాక్యం దుఃఖించాలి. అలా చేస్తాడు వ్యక్తి. ఏది దేవుడు వ్యక్తులు జీవం పెట్టినందుకు దేవుడే ఏడవాలి, దేవుడు వ్యక్తికి పరిశుద్ధాత్మ ఇచ్చినందుకు దేవుడే ఏడవాలి. ఇప్పుడు అలా చేస్తుంది ఆగారు, ఇప్పుడు అలా ప్రవర్తిస్తుంది ఆగారు. ఎందుకంటే ఆమె విత్తనం కాదు. హల్లెలూయా. దేవుని యొక్క విత్తనం ఎప్పుడు కూడా వాక్యం లోబడుతుంది. దేవుని యొక్క విత్తనం ఎప్పుడు కూడా వాక్యాన్ని గౌరవిస్తాడు. నువ్వు గౌరవించకుండా, ప్రేమించకుండా, తృణీకరించి రోడ్డున పడేస్తున్నావు అంటే నువ్వు ఎవరువే? నువ్వు ఆగారువై ఉన్నావు. ఆగారి యొక్క ఆత్మ నీలో ఉన్నది కనుకనే నీవు ఆ విధంగా ప్రయాణం చేస్తున్నావు. నీ ప్రయత్నం అది, నీ జీవితం అది, నీ యొక్క అహంకారం అది, నీ గర్వం అది. ఎందుకు? నువ్వు ఆగారువై ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. అయితే శారా ఎప్పుడు గడగలాడుతూ ఉంది. డెలివరీ అయిపోయిన తర్వాత శారమ్మ ఎత్తుకుంటాకి వెళ్తే, ఓయ్ నీ నా పిల్లడు, నువ్వెందుకు ఎత్తుకుంటావు? నీ చెయ్యి ఆడకూడదు, నీకు పిల్లలు లేరు, విధవరాళ్ళు, ఆ గొడ్డుమూతి వ్యక్తిత్వం కలిగిన వారు, గొడ్రాళ్ళు అయిన వాళ్ళు పసిపిల్లలు ముట్టుకోకూడదు, అలా చేయకూడదు. నువ్వు ముట్టుకుంటే నా పిల్లడికి రకరకాల కార్యాలు వస్తాయి, వద్దు, ముట్టుకోవద్దు అంటాను. హల్లెలూయా. అప్పుడు దాకా నవ్విన శారమ్మ ఇప్పుడు మొదలెట్టింది. ఇప్పుడు ఏడవడం మొదలెట్టింది. ఏమండి, నేను నా కుమారుడని భావించానండి, నీ యొక్క విత్తనం ఆమె మోసమని భావించానండి, నేను ఎంతో సంతోషించానండి,
నేను అంత నా కుమారుడు నేను దత్తత తీసుకోవాలని ఆశపడి నా కుమారుడు అన్నట్టుగా నేను బ్రతికానండి. కానీ ఆగారు చుట్టూ ఇలా మాట్లాడుతుంది, ఆగారు చుట్టూ ఇలా ప్రవర్తిస్తుంది. నేను భరించలేనండి. 12 సంవత్సరాలు భరించిందంట. భరించి 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 తన ప్రెగ్నెంట్ అయ్యి తన కుమారుడు పుట్టే వరకు భరించిందంట. కుమారుడు పుట్టినా కూడా భరించిందంట. భరించి భరించి కుమారుడు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి ఇస్సాకుని ఇస్మాయిల్ పరిహాసం చేస్తున్నాడట. ఓరే నీ పేరేంటో తెలుసా? నీ పేరేంటో తెలుసా? ఇస్సాకు. అర్థం ఏంటో తెలుసా? నవ్వు. ఎందుకు నవ్వుతున్నారో తెలుసా? ముసలిదైపోయి అన్నదరా నిన్న, ముసలిదైపోయి అన్నదరా మీ అమ్మ నిన్న అంటున్నాడట. పరిహాసం చేస్తున్నాడట, ఎతకారం చేస్తున్నాడంట, దొంగ దెబ్బలు వేస్తున్నాడంట, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఇవన్నీ చాటున ఈ యొక్క శారమ గమనిస్తా ఉంది. గమనించి 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 అప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి భరించలేక, ఇప్పుడు వరకు నేను భరించాను కానీ నా వల్ల కాదు, ఇక నువ్వు అర్జెంటుగా ఆగారిని తన కుమారుని తీసి పంపించే ఇంట్లో నుంచి, నేను ఇక భరించలేను, నేను ఇంక ఉండలేను, నువ్వు పంపించే అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అబ్రహాం మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదేంటి ప్రభువా, శార మాట ఏమన్నావు, శారా మాట విన్నాను, నువ్వేం పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను, పుట్టినోడేమో ఇస్మాయిల్ పుట్టాడు, ఇలా చేసి ఇలా జరిగింది, మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోమంటుంది, ఇది ఎలా సాధ్యం ప్రభువా, ఏంటి పరిస్థితి ఏంటి, నాకు ఈ కష్టాలు ఏంటి, ఈ యొక్క కన్నీరేంటి, ఇబ్బంది ఏంటి అని అబ్రహాం ప్రార్థన చేస్తుంటే శారా చెప్పినట్టు నీవు ఆ కుమారుణ్ణి తల్లిని తీసుకెళ్ళి ఆరణ్యంలో వదిలేయి అన్నాడు. హల్లెలూయా. అబ్రహాంకి అర్థమవట్లేదు కానీ లోపల దుఃఖం ఉంది కానీ బాధ ఉంది కానీ దేవుడు చెప్పింది అది చేయకపోతే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాట తృణీకరించడం. అందుచేత చక్కగా ఆస్తి కొంత నీళ్ళు పుట్టోడు ఇచ్చి చక్కగా ఆగారు కుమారుని తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులకు మీరు అర్థం చేసుకుని ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైతే మన జీవితంలో గర్విష్ఠం ద్వారా గర్వం మన జీవితంలోకి వస్తే దేవుని యొక్క విత్తనము అన్ఎక్స్పెక్టెడ్ గా క్రమంలో పొందుకోకుండా ఏదో పొందేసుకున్నామన్న విధానంలో పొందేసుకుంటే ఆగరు వలె నీవు కూడా ఒకనొక రోజు ఒంటరి జీవితంతో అరణ్యంలో పడవలసి వస్తుంది. ఈ రోజు డినామినేషన్ సంఘాల పరిస్థితి అంతా కూడా అదే. హల్లెలూయా. విత్తనము కలిగిన వధువు ఎవరంటే వధువు సంఘమై ఉన్నది శారా. డినామినేషన్ సంఘాలు ఏంటంటే డైరెక్ట్ గా దేవుని యొక్క క్రమంలో నుంచి వాక్యంలో నుంచి పొందుకోకుండా డైరెక్ట్ గా దేవా వచ్చే పరిశుద్ధాత్మ వచ్చే అని పరిశుద్ధాత్మను కోరుకుని ఆహ్వానించుకుని వాళ్ళే అరణ్యం పోలైపోతున్నారు ఈరోజు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అందుచేత నేను దాన్ని పొడిగించాలనుకోవట్లేదు, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా ఉప్పొంగు జాయి చేయదు. చూడండి ఒకసారి మనం చూద్దాం. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే యోగ్యుడిని కాను. ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడైనను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చి నన్ను కాల్చిబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఆ ప్రేమ యొక్క లక్షణాలు చెప్తున్నాడు చూడండి. ప్రేమ అంట దీర్ఘకాలము సహిస్తుందట. అంటే ఒక వ్యక్తిలో దేవుని యొక్క విత్తనం ఉంటే ఆ విత్తనమే ప్రేమ అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క విత్తనం నీలో ఉంటే ఆ విత్తనమే ప్రేమ అయి ఉన్నది. ఇప్పుడు ప్రేమ నీలో ఉంటే నువ్వు వెంటనే కోపపడిపోయి రకరకాలుగా నువ్వు ప్రవర్తించవు, కానీ ముక్కోపం వెంటనే రాదు. కానీ ప్రేమ నీలో ఉంటే నీలో సహనం ఉంటుంది. హల్లెలూయా.
దానిని ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి దేవుడు యోబులో సహనం పెట్టి యోబును ఎందుకు అంత పరీక్షించాడంటే దేవుని యొక్క ప్రేమ యోబులో ఉన్నది, దేవుని యొక్క విత్తనం యోబులో ఉన్నది అని చెప్పడానికి దేవుడు యోబును శిక్షించాడు, శోధించాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే దీర్ఘకాలం ఆ సహనం ఉంటుంది. నువ్వెంతగా సహిస్తావంటే, నువ్వెంతగా దాన్ని ఒబీడియన్స్ తో తీసుకుంటావంటే నువ్వు వెంటనే కోపపడవు. కోపం నీలోకి రాదు. ఒకవేళ కోపం నీలోకి వస్తుందంటే ఖచ్చితంగా నీలో దేవుని ప్రేమ లేదు, ఆ సహనం అనేది నీలో లేదు. లేదు గనుకనే నీకు కోపం వస్తుంది. హల్లెలూయా. చదవండి. దయ. ఇప్పుడు విత్తనంలో ఏముందంటే దయ ఉంది. ఆ దయ, కరుణ, జాలి అనేది ఈ హృదయంలో నుంచి వస్తాయి. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే నీలో ప్రేమ అనేది, జాలి అనేది, దయ అనేది, ఇతరుల పట్ల దయ అనేది వస్తుంది. అంటే దయ అంటే అర్థం ఏంటంటే క్షమించడం. హల్లెలూయా. అంటే నువ్వు ఇతరులు ఏదైనా పొరపాటు చేస్తున్నారంటే, తప్పు చేస్తున్నారంటే నీకు మొట్టమొదటిగా ఉన్న గుణలక్షణం ఏంటంటే క్షమించే గుణలక్షణం వస్తుంది. హల్లెలూయా. అసలు నీలో ఆ క్షమాపణ గుణం లేదనుకోండి, ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, పగ వస్తుంది, అసూయ వస్తుంది. రకరకాల కార్యాల్లో అది ఒక ద్వేషంగా మారిపోయి వ్యక్తిని చూస్తేనే కొట్టాలనిపిస్తుంది, పెట్టాలనిపిస్తుంది. రకరకాల కార్యాలు నీలో నుంచి వస్తాయి. దయ అనేది నీలో ఉంటే క్షమాపణ గుణం నీలో ఉంటుంది. నీకెందుకు శోధన అనుమతిస్తాడంటే ఎదుటి వ్యక్తిని నిన్ను ఎందుకు పైకి లేపుతాడంటే ఎదుటి వ్యక్తి నిన్ను అవమానకరంగా అవహేళనగా నీతో మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే నిన్ను ఇతరులకు బ్యాట్ చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడంటే అది నీకు సహనం ఎంత ఉందో చూడడానికి, అసలు నీకు ఎంత దయ ఉందో చూడడానికి, అసలు నువ్వు విత్తనం కాదా అని రుజువు చేయడానికి. హల్లెలూయా. నువ్వు విత్తనం అనుకో, అయ్యో సహోదరి అలాగన్నదా, దేవుడు ఆమెను క్షమించును గాక అని పక్కన పెట్టేస్తాడు. సర్లే దేవుడు అతను అలా అన్నాడా, సర్లే దేవుడు క్షమించును గాక వదిలేస్తాడు. ఈ చెవితో వింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు. లేదు, పౌరుషాలకు పోయి, పంతాలకు పోయి, శరీర ఉద్రేకాలకు అవకాశం ఇస్తే పగల పెట్టుకుని, కక్షలు పెట్టుకుని, వ్యక్తి కనిపిస్తే కనీసం గాడ్ బ్లెస్ కూడా చెప్పలేను, వందనాలు కూడా చెప్పలేము, శాలం సహోదరులు కూడా చెప్పలేము. ఎందుకంటే నీలో రగులుతున్న పగ ఉంది, రగులుతున్న ద్వేషం ఉంది, రగులుతున్న భయంకరమైన క్రోధం ఉంది. అందులో కనిపిస్తే కనీసం పలకరించడం కూడా పలకరించలేదు. చదవండి. మత్సరపడదు అంటే అసూయపడదు, మత్సరం అందులోకి రాదు. డంబముగా ప్రవర్తించి గొప్పలు చెప్పుకోవడం ప్రయత్నం చేయదు. కొంతమంది చూడండి, వాళ్ళ కోసం వాళ్ళు డబ్బా కొట్టుకోమంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డబ్బా కొట్టుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కోసమే చెప్పుకుంటారు. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, అలా చేశాను, అలాగే అయింది, ఇలా చేశాను, అది చేశాను, ఇది చేశానని చెప్పుకుంటారు తప్ప పక్కోడి కోసం చెప్పమంటే ఒక్క సాక్ష్యం కూడా చెప్పరు. డంబం, జీవపుడంబం, అంత డంబం డంబం డంబం, డబ్బాలో రాలేదు గలగలగలగలమన్నట్టుగా వాళ్ళ కోసం వాళ్ళే చెప్పుకుంటారు. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడి కోసం సాక్ష్యం ఇచ్చావా? ఎప్పుడైనా నీ హృదయంతో దేవుడి కోసం సాక్ష్యం ఇమ్మంటే ఇచ్చావా? ఆడి కోసం వీడి కోసం చెప్పమంటే మాత్రం అబ్బబ్బబ్బ బోర్డు కబుర్లు చెప్తావు. కానీ ఎప్పుడైనా దేవుడి కోసం, దేవుడి ప్రేమ కోసం కూర్చుని ఏ సహోదరుడికైనా దేవుడు నా కోసం ఇంత ప్రేమ చూపించాడు, దేవుడు నా కోసం ఇంత కరుణ చూపించాడు, దేవుడు నా కోసం ఇంత త్యాగం చేశాడు, దేవుడు నా కోసం ఇంత పాపక్షమాపణ ఇవ్వడానికి ఇంత కార్యాలు దేవుడు శిలువలో కలిగి ఉన్నాడు అని ఎప్పుడైనా నీ నోటితో పక్కడికి సాక్ష్యం చెప్పావా? లేదు. ఆడి నెగిటివ్లు, ఆడి మిస్టేక్లు, ఆడి బాధలు, ఆడి వ్యాధులు, ఆడి సమస్యలు పక్కింటోడికి ఎదురింటోడికి చెప్పమంటే మాత్రం పుష్కలంగా వస్తాయి. ఎప్పుడైనా నీ జీవితంతో దేవుడు నా జీవితంలో ఇలా కార్యం చేస్తున్నాడని ఎదుటి వ్యక్తికి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పడం ప్రయత్నం చేసావా? అది రాదు. జీవపుడంబం అంటే ఏంటి? నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం, నీ డబ్బా నువ్వు కొట్టుకున్న సేపు ఆ డబ్బాలాగానే చొట్లాడిపోదు తప్ప
ఏ ఉపయోగం లేదు అది. హల్లెలూయా. ఉప్పొంగదు. ఏంటండి? పొంగిపోదు అనమాట. చాలా మంది అంటారు, ఏంట్రా బాబు ఇటు ఇంత పొంగిపోతున్నాడు, ఏంటి ఇంత పొంగిపోతున్నాడు, ఏం చూసుకుని పొంగిపోతున్నాడు ఇలాగా అంటారు. అంటే లోపల ఏముంది? ఏదో నింపబడ్డాడు, ఇంకా భూమి మీద నిలబడ్డాడు. సడన్గా ఏదో వచ్చి పడిపోయింది అతనికి, ఏదో వచ్చి అతని మీదకి వచ్చేసింది. ఇంకా అతను భూమి మీద నిలబడ్డాడు. నా అంతటో లేడని కాళ్ళ రెగరేసి తిరుగుతాడు. ఇక కాళ్ళ రెగరేసి తిరిగిన జేబు తిరుగుతాడు 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 చూసి కొడతాడు దేవుడు. ఒక్క దెబ్బ కొడతాడు ఎవడని. మంచంలో పడ్డాక అప్పుడు తెలుస్తుంది అనమాట, అమ్మో ఇంతకాలం నేను ఎలా బ్రతికానా, అప్పుడు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. నీ జీవితం చూసి నువ్వు ఎప్పుడైతే కాళ్ళ ఎగరేసావో, చాలా మందికి ప్రవర్తన్నాడు బయటికి గర్వంగా కనిపించుకుని చాలా దీనుల్లో కనపడతారంటే, చాలా ప్రేమగా కనపడతారంట, చాలా ఆప్యాయంగా కనపడతారంట. లోపల ఆత్మీయ గర్వం మాత్రం ఎంత ఉంటుందంటే ఆకాశాన్ని అంటేదంటే. ఆత్మీయ గర్వం అని మెసేజ్ బోధించాడు ప్రవక్త. ఆత్మీయ గర్వం అంటారు దాన్ని. అంటే వాళ్ళ లోపల ఎంత గర్వం ఉంటారంటే కనీసం వాళ్ళ జీవితంలో చిన్న తగ్గింపు కూడా ఉండదండి. పైకి అంటారు గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అంటారు. వచ్చిదే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అనేది హృదయం నుంచి రాలేదు, అది పెదవుల మీద నుంచి ఇచ్చింది. కానీ లోపల ఎంత భయంకరమైన ఆ యొక్క ఉప్పొంగితనం ఉంటుందంటే, నా ముందే అంతే వీడికి గాడ్ బ్లెస్ చెప్పాలి, వీడికి వందనాలు చెప్పాలి, వీడికి అనుకుంటారు. అమర్యాదగా నడుచుకోదు. అంటే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తుంది, ఎదుటి వ్యక్తిని తోలనాడదు, ఎదుటి వ్యక్తిని కించపరచదు, ఎదుటి వ్యక్తిని రకరకాలుగా మాటలు పెట్టి గాయపరచదు, గౌరవిస్తాడు. నాకంటే నా సహోదరి ఎక్కువ. మన ప్రభుత్వ భోజనం చేస్తాం ఎందుకు చేస్తాం? పాదపరిచర్య చేస్తాం ఎందుకు చేస్తాం? పాదాలు ఎందుకు కడుగుతాం? నాకంటే నా సహోదరి ఎక్కువ, నా సహోదరి నాకంటే నా సహోదరి పై స్థానంలో ఉండాలి అని పాదపరిచర్య చేస్తాం. అంటే నువ్వు నిజంగా పాదపరిచర్య చేస్తున్నావా? నాకంటే నిజంగా నా సహోదరి పైకి ఉండాలని చేస్తున్నావా? పాదపరిచర్య చేస్తున్నావు. నేను కిందకు తొక్కేసి నా సహోదరి నెత్తి మీద నేను నిలబడాలని చూస్తున్నావా? హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. గౌరవిస్తుంది. అందుకే ఈ యొక్క ఒక్కొక్క మాట తీసుకుని ఒక్కొక్క మెసేజ్ చెప్పాడు ప్రవక్త. గౌరవములు అని మెసేజ్ బోధించాడు ఆయన. ఎవరిని ఎలా గౌరవించాలి? వృద్ధుల్ని ఎలా గౌరవించాలి? బాలుని ఎలా గౌరవించాలి? యవనస్తుని ఎలా గౌరవించాలి? పాస్టర్ని ఎలా గౌరవించాలి? దేవుడిని ఎవరు గౌరవించాలి? ప్రతిదీ కూడా గౌరవములని పదం నేర్పించి ప్రతిదీ కూడా నేర్పించాడు ఆయన. ఒక్కొక్క పదము ఒక్కొక్క మెసేజ్ బోధించాడు ఆయన. హల్లెలూయా. స్వప్రయోజనము అంటే స్వార్థం ఉండదు. వాళ్ళ జీవితంలో స్వార్థం ఉండదు. వారి కోసమే వాళ్ళు ఆలోచించుకుంటే ఉండదు. పక్కోడి కోసం ఆలోచిస్తారు. వాళ్ళ జీవితాల కోసమే ఆలోచించరు. వాళ్ళ కుటుంబం కోసమే ఆలోచించరు. వాళ్ళ యొక్క తాత్పర్యం కోసమే ఆలోచించరు. వాళ్ళు దేనికోసం ఆలోచిస్తారంటే ఖచ్చితంగా ఇతరుల కోసం ఆలోచిస్తారు. నిత్య జీవం అంటే ఏంటండి? ఇతరుల కోసం జీవించేది. నిత్య జీవం అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నిత్య జీవాన్ని బయలుపరిచాడట. నిత్య జీవాన్ని బయలుపరిచి ఆయన భూమి మీద ఒక్క క్షణం కూడా ఆయన కోసం బ్రతకలేదట. 3.5 సంవత్సరాలు బ్రతికితే 3.5 సంవత్సరాల్లో ఒక్క క్షణం కూడా ఆయన కోసం బ్రతకలేదట. హల్లెలూయా. ఎంతసేపు 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాల కాలం అంతా ప్రజల కోసమే పెట్టాడు. కానీ మొత్తం టైం అంతా కూడా ఎప్పుడు ఆయన కోసం ఆయన ఎప్పుడు బ్రతకలేదట. నిత్య జీవం అంటే అది. కానీ మనం అన్ని చక్కబెట్టుకుని మనం అన్ని చాసేసి మనం అన్ని కార్యాలని ముగించుకుని మనం కడుపు నిండిన తర్వాత అప్పుడు ఆనందం మిగిలితే అది కూడా పాచిపోతే అప్పుడు ఇతరుల కోసం ఆలోచిస్తాం. హల్లెలూయా. మానవ స్వభావం అది, మానవ శారీరక తత్వం అది. మన కడుపు నిండిన తర్వాత అప్పుడు ఏమన్నా మిగిలితే అది కూడా పాచిపోతే అప్పుడు ఇతరుల కోసం ఆలోచిస్తాం. అంతే తప్ప ఇతరుల కోసం ముందు ఆలోచించమంటే అబ్బే ముందు నా కొడుకు నిండాలి, ముందు నా జీవితం, ముందు నేను చూసుకోవాలి. హల్లెలూయా. మనిషి స్వార్థం. తర్వాత
త్వరగా కోప్పడదట. ఏం చేయదండి? త్వరగా కోప్పడదు, కోపం రాదు. అంటే చీటికి మాటికి కోపం వచ్చేస్తుందండి. ఏంటి చీటికి మాటికి రకరకాల కోపతాప్యాలు, ప్రతీదీ మాట పట్టుకెళ్ళి ప్రతీదీ మనసులో పెట్టేసుకుని కోపపడిపోయి దేశం పెట్టేసుకున్నాం అంటే ఏంటది? హల్లెలూయా. ప్రేమ త్వరగా కోప్పడదు, అపకారమును అదనమాట. నువ్వు ఎంత కీడు చేయి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మేలుకు ప్రతిగా కీడుకు ప్రతిగా మేలు చేయండి అన్నాడు. అందుకే ఆయన కొరడాలేటి కొట్టేసి ముండ్లకీరడం పెట్టేసి బల్లెలేటి పొడి చేసినా సరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? తెలుగులో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు బాబు క్షమించి అంటున్నాడు. ఆయన మెసేజ్ బోధించాడు చక్కగా. మత్తయి సువార్త 5 ఏమని బోధించున్నాడంటే, ఆ యొక్క మెసేజ్ అంతా బోధించి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు అని చెప్పుకొచ్చి లాస్ట్లో అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆజ్ఞల్లో మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారిని ఇంటికి తీసుకొని పోయినట్టున్నాడు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను అవహేళన చేస్తున్నారో, ఎవరైతే భయంకరంగా నీకు కీడు చేయాలని భావిస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి భోజనం పెట్టి వాళ్ళని సాగనంపండి. హల్లెలూయా. అంతేనా? ద్వేషించమన్నాడా? ఏమన్నాడండి? ఏమన్నాడు? చదవండి. దుర్నీతి విషయమై పైన చదవండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో మొత్తం అంతా మనసులో దాచుకుని ఉన్నావు అంటే పేలిపోతావు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పేలిపోతావు. ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి అవి చెప్పి పేలి రకరకాలుగా చెప్పి దాచుకుని ఎప్పుడు పేలిపోతావు. ప్రెషర్ కుక్కర్ పేలిపోతే ఏమవుతుందండి? మొత్తం అందులో ఉన్నదంతా చల్లా చెదిరైపోతుంది. అలా అయిపోతుంది నీ జీవితం అలా చల్లా చెదిరైపోయి వర్తమానంతో ఆటలొద్దు, పిచ్చివాడు అయిపోతుంది. జాగ్రత్త, ఆటలాడొద్దు వర్తమానం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఈ వర్తమానంతో ఆటలాడితే ప్రెషర్ కుక్కర్ పేలితే లోపల ఉన్నదంతా ఎలా చెదిరైపోతూ నీ జీవితం అలా మొక్కలైపోతుంది. ఆటలాడినట్టున్నది ఇది. దేవుడితో ఆటలాడినట్టున్నది ఇది. ఏదో నీ స్వప్రభీషణం కోసం, ఏదో నీ ఆలోచనల కోసం, ఏదో నీ మేలు కోసం, ఏదో నీ స్వార్థం కోసం నువ్వు ఏదో ప్రయత్నాలు చేసి నీ జీవితం నువ్వు కట్టేసుకున్నావు. ప్రయత్నం చేస్తే నీ జీవితం పేలిపోయిన తర్వాత అర్థమవుతుంది నీకు. అప్పటి వరకు అర్థం కాదు. హల్లెలూయా. చదవండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, శిష్యులతో మాట చెప్పాడు, మిమ్మల్ని ఎవరినైనా సరే నా నామములందు హింసించి ద్వేషించి ప్రజలు నానా రకములైన మాటలు అని అవమానపరిచి సమాజంలో మిమ్మల్ని గేలి చేసి అవమానపరిచినప్పుడు మీరు ఏం చేయాలండి? మీరు సంతోషించి ఎగురు గంతులేయండి. ఏమన్నాడు? మీరు సంతోషించి ఎగురు గంతులేయండి, మీ సంతోషము పరలోకమందు పరిపూర్ణమవుతుంది అన్నాడు. హల్లెలూయా. అంటే నిన్ను ఎవరైనా తిడితే, నీ పైన ఎవరైనా నిందలేస్తే, నిన్ను ఎవరైనా గాయపరిస్తే, నిన్ను ఎవరైనా భయంకరమైన మాటల చేత కీడు చేయాలని భావిస్తే నువ్వు సంతోషించి గొంతులేస్తూ వారి కోసం ప్రార్థించే. దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడో తెలుసండి, దానికి 3 రెట్లు ఫలితానికి ఇస్తాడు. అలా కాదు, ఏదో అనేసింది, ఏదో చేసేసింది, నన్ను అవమానపరిచేస్తుందని చెప్పేసి నువ్వు ఏదో పకెట్టుకుని లోపల ఉన్నావంటే పగ ప్రెషర్ కుక్కర్లో పేలుతుంది, నీ జీవితం మొక్కలైపోతుంది. హల్లెలూయా. అందుకే చాలా మంది జీవితాలు మొక్కలైపోయి మొన్నటిదాకా బాగానే ఉండేవాడండి, ఈ మధ్యలో అయిపోయి ఏంటో తెలియట్లేదు. మొన్నటిదాకా చక్కగా ఉండేవాడండి, చక్కగా ఆత్మీయంగా ఉండేవాడు, ఈ మధ్యలో అయిపోయి ఏంటో తెలియట్లేదు.
ఏంటి ఈ పరిస్థితి, బ్రాంతి చెప్పు కడ తిరుగుతున్నాడు, ప్యాకెట్ల కడ తిరుగుతున్నాడు, ఈమెమో వేసి అయిపోయింది, ఏ మొఖం చూసినా కావాలంటుంది, భయంకరంగా పరిస్థితి బాగలేదు, ఇలాగే అయిపోయింది, వేసి భయంకరమైన వేసి అయిపోయింది, భయంకరమైన తాగుబోతు అయిపోయాడు, భయంకరమైన ప్యాకెట్ ఆడేస్తున్నాడు, జోదాలు ఆడేస్తున్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, రోడ్లు పోలైపోయాడు, ఎక్కడ పడితే అక్కడ బోల్లేస్తున్నాడు అని ఎందుకంటారనుకున్నారు? ముందరాక బాగానే ఉన్నాడండి, ఇప్పుడు ఇలాగ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు అలాగా? దాచుకున్నాడు పేలిపోయాడు. దేవుడిని విక్రించబడ్డండి. బైబిల్ చెప్తున్నాడు ప్రవక్త, ఓ మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తుతాడో ఖచ్చితంగా కోస్తాడు. నువ్వు మంచి విత్తితే మంచి కోస్తావు, చెడు విత్తితే చెడు కోస్తావు. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయవంతుడు కాదు. ప్రతి మనిషికి ఒకటే కాట మార్చి, ఈమె నా మనిషి బాగా ప్రార్థన చేద్దాం, కాటా మారుద్దాం, ఈవిడ నా మనిషి కాదు నాకు అసలు ప్రార్థన చేయడం, ఇవి కాటా మారుద్దాం, అలా స్వార్థంతో కాటాలు మార్చే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ప్రతి మనిషికి ఒకటే కాట. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచించండి, జాగ్రత్తగా మీ నడవడి మీ జీవితాలు కట్టుకోండి, వాక్య ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చేత కాకపోతే నోరు మూసి కూర్చోండి, వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, అన్యాయపు తీర్పులు తీర్చకండి, లేని వార్తలు పుట్టించకండి. హల్లెలూయా. ఏమన్నాడు లేవికాండంలో? ఒకసారి వెళ్దాం, నేను ముగించేస్తాను, వచ్చే వారం కంటిన్యూ చేస్తాను, టైం అయిపోతుంది కనుక నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. లేవికాండం 23 అధ్యాయం, నిర్గమకాండం 23 అధ్యాయం. అన్యాయపు సాక్ష్యములు చెప్పకూడదు. ఒకవేళ నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎదుటోళ్ళకో సాక్ష్యాన్ని పడగొట్టేస్తున్నావు అనుకో, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం కోసం ఎదుటోడి సాక్ష్యాన్ని పోగొట్టేస్తున్నావు అనుకో, అబద్ధపు సాక్ష్యాలను పలుకుతున్నావు అనుకో, తర్వాత దానికి లెక్క ఎలా ఉంటుందంటే చాలా సివియర్గా ఉంటుంది అది. హల్లెలూయా. లేని వార్తను ఎప్పుడు కూడా పుట్టించకూడదు. నీ యొక్క ఊహలతో ఇలా అనుకుంటున్నాడేమో, ఇలా చేస్తున్నాడేమో, ఇలాగా మాట్లాడుతున్నాడేమో అని నువ్వేదో ఊహించుకొని అది లేని వార్తను పుట్టించేసి చేయడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ పరిస్థితి చాలా సివియర్గా ఉంటుంది. దుష్కారం జరిగించుటకే సమూహమును వెంబడించవద్దు. నాకు వెనకాల జనబలం ఉన్నది, నాకు వెనకాల రాజకీయ బలం ఉన్నది, వెనకాల నాకు సంఘ బలం ఉన్నది, వెనకాల నాకు మత బలం ఉన్నదని చెప్పి ఏదో ఒక రాగున సమూహంతో కూడి ఆ న్యాయాన్ని తిప్పివేయడానికి, అబద్ధమని తెలుసుకోని నువ్వు అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు అది సత్యమని తెలుసు, అది న్యాయమని తెలుసు, అది నిజాయితీగా ఉందని తెలుసు, యథార్థము అని తెలుసు. అయినప్పటికీ దానికోసం తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చావంటే నీకు నచ్చలేదు కాబట్టి, నీకు అనుకూలంగా లేదు కాబట్టి, దాన్ని న్యాయాన్ని త్రిప్పివేసి వేరేలా మలచడానికి ప్రయత్నం చేసావు నీకు అనుకూలంగా. వ్యాజ్యంలో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడేవాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువు ఎబ్బైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి, ఆమేన్ హల్లెలూయా, నీవు నీ పగవాని గాడిదను బరువు కింద పడి ఉండడం చూసి దాని నుండి తప్పించక ఉండుట నువ్వు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. ఒకవేళ పగోడు ఎగోతులో పడిపోయినా కానీ బలి పడ్డాడు, బలి పడిపోడు, ఆడు బలి పడిపోడు, నన్ను పలానా రోజు పలానా మాట అన్నాడు అందుకే ఇలా నాశనం అయిపోయాడు అని నువ్వు కనుక సంతోషించావనుకో, అది మరి ఇంకా ప్రమాదం.
హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా? దేవుడు నాకు మహిమగలను గాక. పగోడు ఏదన్నా గోతులో పడితే వెళ్ళి వాడికి సాయం ఇవ్వాలంట. అయ్యో నాయన పడ్డావు నువ్వు గోతులు లెగు అని లేపి పైకి లేపడం ప్రయత్నం చేయాలట. బలి పడ్డాడు సంకలు కుట్టుకున్నావు అనుకో, నిన్ను చూసి ఆయన కుట్టుకుంటాడు. నిన్ను పడేస్తాను. హల్లెలూయా. దరిద్రుని రాజ్యంలో న్యాయమును విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరంగా ఉండుము. నిరపరాధి అయినను నీతిమంతులైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా మమ్మాటికి అంతటాయన. నీవు పాపం చేసి ద్రోహం చేసి కీడు చేసి అబద్ధ సాక్ష్యాలు పలికేసి తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి లేని వార్తను పుట్టించేసి ఏ మరణట్టు వచ్చి చర్చిలో ప్రభు నన్ను క్షమించే ప్రభు అన్నావు అనుకో, క్షమించేతడైనా నిర్దోషిగా దేవుడు ఎంతనంట. అంటే నువ్వు చేసిన తప్పును, నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన అపరాధమును నీవు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకునే వరకు కూడా దేవుడు దాన్ని క్షమించడండి. ఒకవేళ నువ్వు నీ భర్తకు వ్యతిరేకంగా మాట్లాడితే వెళ్ళి నువ్వు భర్త దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ నీ భార్యకు వ్యతిరేకంగా మాట్లాడితే వెళ్ళి నీ భార్య దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ నీ సహోదరులకు వ్యతిరేకంగా మాట్లాడితే వెళ్ళి నీ సహోదరులకు ఒప్పుకోవాలి. అలా ఎప్పుడైతే ఖచ్చితంగా నువ్వు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందుకొని ఆమె క్షమించిన తర్వాతనే దేవుడు నేను క్షమిస్తాడు. అనేక మందికి క్షమాపణ దొరకకపోవడం కారణం ఏంటంటే వీళ్ళన్నీ చేసేస్తారు. దేవుడి దగ్గర ఒప్పుకుంటారు, ప్రభు నన్ను క్షమించే ప్రభు ఎప్పుడు చేయను ప్రభు ఒత్తుదే మళ్ళీ చేసేస్తారు. హల్లెలూయా. కంటిన్యూ. లైఫ్ స్టైల్ మారదు, ప్రార్థన మారుతుంది అంతే. దేవుని మహిమగలను గాక. లంచము తీసుకోకూడదు, కలుగు చేసి అదనమాట. ఎప్పుడైనా సరే నువ్వు ఇచ్చి తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఇచ్చి దాన్ని అక్కడే మర్చిపోయి వదిలిపెట్టావు తప్ప నేను అది చేశానని నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేసి దానికి లంచం ఆశించి నీవు ఎదుటి వ్యక్తి నుంచి ఏదో పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేశావు అంటే నువ్వు ఆత్మీయంగా గుడ్డువాడు అయిపోతావు. హల్లెలూయా. ఏంటండి అది? నీ ఆత్మీయ గుడ్డిదనం ఎలాగొస్తుందో తెలుసా? నువ్వు చేసి మేలుకు ప్రతిగా నువ్వేం చేస్తున్నావు? ఆశించున్నావు. నువ్వు పలానా రోజు నీకు అది చేశాను కదా, నాకు ఇప్పుడు ఇది నువ్వు చెయ్యి. నువ్వు పలానా రోజు నీకు అది చేశాను కదా, ఇప్పుడు నాకు ఇది చెయ్యి. నువ్వేం చేస్తున్నావు? లంచం ఆశిస్తున్నావు. నీవు లంచం ఆశించడం వలన నువ్వు మేలు చేసి దాన్ని మర్చిపోకుండా దాన్ని ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తున్నావు. నువ్వు ప్రేమను పంచావనుకో, ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి కూడా ప్రేమను ఆశిస్తావు. హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని కూడా ఏం చేస్తావు? నువ్వు ఆశించకూడదు. అసలు అతను ప్రేమిస్తే ప్రేమిస్తాడు, లేకపోతే అతని ఇష్టం అది. అరే నేను చూశాను కదా, నువ్వెందుకు నన్ను చూడలేదు? నువ్వు నన్ను నేను అది చేశాను కదా, ఇది చేశాను కదా, నీకు తీరించాను కదా, నువ్వు నాకు తీరెందుకు పెట్టలేదు? హల్లెలూయా. నీకు నేను కోరిస్తాను కదా, నువ్వు నాకు కోరెందుకు ఇవ్వలేదు? నీకు బంగారం కొన్నాను కదా, నువ్వు నాకు ఎందుకు కొనలేదు? ఇవన్నీ మనుషులో ఉన్న సహజాతీతమైన లక్షణాలు ఇవన్నీ నీకు పెట్టాను కదా, నాకు ఎందుకు పెట్టలేదు? నేను ప్రేమించాను కదా, నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? నేను నీకు వంట చేశాను కదా, నువ్వు నన్ను ప్రేమించిన భార్య అడుగుతుందా? నువ్వు అడిగినంత చెప్పు భర్త ఇంకా కఠినమైపోతాడు. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చేయడం. నువ్వు అడిగిందుకని చేయడు. నువ్వు లంచమా చెప్తున్నావు. నీ భర్త దగ్గర నువ్వు లంచమా చెప్తున్నావు. నువ్వు బట్టలు ఉతకలేదు, నా బట్టలు ఐరన్ చేయలేదు, నువ్వు అది చేయలేదు, అందుకే నీకు ఏం చేయట్లేదు అని ఇతనంటే అనుకో, నువ్వు లంచమా చెప్తున్నావు. భార్య దగ్గర నుంచి భర్త లంచం, భర్త దగ్గర నుంచి భార్య లంచం. మీ ఇద్దరిలోని లంచాలు ఎక్కువైపోయి గుడ్డలు అయిపోయి జీవితాలు రోడ్డు మీద ఆడుతున్నాయి. నీ భార్య ప్రేమించకపోయి నువ్వు ప్రేమించు.
నీ భర్త ప్రేమించకపోని నువ్వు ప్రేమించే, అప్పుడు నువ్వు దేవుడు చేసిన కార్యం చూడు, అప్పుడు దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. లేదు నువ్వు బట్టలు ఉతికితేనే నీకు అన్నం పెడతాను, నువ్వు నాకు ఐరన్ చేస్తేనే నీకు ఇది చేస్తాను అన్నాడు అనుకోండి, ఏంటది? ఎప్పుడు చేసింది ఆశించొద్దు. ఆశించారా అసలుగా ఎసరొస్తుంది. చేసేది కూడా దేవుడు చేయనివాడు. ఎందుకంటే నువ్వు లంచం ఆశిస్తున్నావు కాబట్టి. నువ్వు ఆశిస్తున్నావు అంటే నువ్వు ఎంత ఆశిస్తున్నావో దేవుడిని మధ్యలో అంత ఎడబాటు తీసుకొస్తాడు. ఈరోజు అనేకమైన కుటుంబాలు రోడ్డు మీద పడ్డ కారణం ఇదే. ఆశించడం, ఆశించే తత్వం నీ జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నది అంటే దేవుడు దాన్ని ఎడబాటు చేస్తూనే ఉంటాడు. ఆ భార్య ఎంత ప్రేమిస్తాదో, ఎంత నన్ను ప్రేమిస్తాడని ఆశిస్తాదో అతను అంత కఠినమైపోతూ ఉంటాడు. ఎందుకు? నువ్వు ఆశిస్తున్నావు కాబట్టి. నువ్వు ఆశించడం మానేకొచ్చు. నువ్వు నన్ను ప్రేమించొద్దు, నువ్వు నన్ను ఏం చేయొద్దు, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా, నువ్వు తిట్టినా తిట్టకపోయినా, నువ్వేం చేసినా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నేను నీ కోసం బ్రతుకుతాను అని నీ భర్తతో నువ్వు చెప్పు చూడు, నీ భార్యతో నువ్వు చెప్పు చూడు. అక్కడ కుటుంబం కట్టబడకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లల్ని ఆశించి పెంచుతారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి పెంచుతారు. ఆశిస్తారు, ఉద్యోగం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుతారు. ఆ ఆశలని మొక్కలు చేసి దేవుడు మొత్తం రకరకాలు చేసి పడేస్తాడు. ఆ ఆశలని మొక్కలు అయిపోతాయి. హల్లెలూయా. పెట్టుబడి పెడతారు బిడ్డలకి, లక్షలు చదివిస్తారు, కాలేజీలో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి లక్షలు. ఎందుకంటే ఏదో సంపాదించి మమ్మల్ని చక్కగా చూసేసుకుంటాడు. ప్రభువా, ఇతను నీ కుమారుడు, నీకు తగినట్లుగా పెంచుతాను, ఇతని జీవితం నీది, నువ్వు స్వాధీనం పెంచుకుని నీ ఇష్టాల ప్రకారంగా, నీ వాస్తు ప్రకారంగా నీ కుమారుడు బతకాలి, నీ ఆలోచన ప్రకారం నీ కుమారుడు బతకాలి. అలాగే నేను పెంచుతాను. నువ్వు ఆశించకుండా నువ్వు పెంచు, నీ కుమారుడు నీ చేతిలో ఉంటాడు. నువ్వు ఆశించి పెంచావు అనుకో, అక్కడ ఏముండవు. ఎందుకు? నువ్వు లంచం ఆశించావు. పిల్లల దగ్గర తల్లిదండ్రుల ఆశలు లంచాలు, భార్య దగ్గర భర్తలు లంచాలు, భర్తల దగ్గర భార్య లంచాలు, సహోదరులు లంచాలు, అవసరాలు. హల్లెలూయా. అందుకే గుడ్డలు అయిపోతున్నారు. వాక్యాన్ని గుర్తించలేని గుడ్డోళ్ళు ఎందుకు అవుతున్నారంటే ఆశిస్తున్నారు. చేసిన మేలును తిరిగి ఆశిస్తున్నారు. దాని వలన వీళ్ళు గుడ్డు వాళ్ళు అయిపోతున్నారు. అతను గుడ్డోడు అయ్యాడంటే భార్య ఎంత ప్రేమ పంచినా చూస్తాడండి. గుడ్డోడు అయిపోడు అతను. ఎంత ప్రేమ పంచినా ఏం కావాలి? నా భార్య కాబట్టి చేస్తుందండి, పక్కింటోళ్ళు చేస్తారేంటి, నేను కట్టుకున్నాను కాబట్టి చేస్తుంది అంటాడు. ఆమె యొక్క బాధ్యత, ఆమె బాధ్యతది, అందుకే చేస్తుంది. మరి నీ బాధ్యత మొక్కలు చేసేసావు, గంగలో కలిపేసావు. ఆవిడికి బాధ్యత నీకు లేదు, నీకే బాధ్యత ఆవిడకి లేదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఆజ్ఞలు జారీ చేశాడంటే, ఈ ప్రవక్త ఇవన్నీ ఎందుకు చెప్పిపోతున్నాడంటే, ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశిస్తున్నాం, ఆశించి మనం కోల్పోతున్నాం. ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, మంచి మాట పలికాడు. ఏమని తెలుసండి? నేను వధువుని, నేను విశ్వాసిని అన్నవాడు ఎవడు పర్లకు వెళ్ళడంట. ఎవడు అన్నట్టండి? నేను బైబిల్ అంతా చదివేశాను, నా తత్వజ్ఞానాలని తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, నేను వధువుని, నేను దేవుని భార్య అన్నవాడు ఎవడో పర్లకు వెళ్ళడంట. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మోకరించి, ప్రభువా నేను భయంకరమైన పాపిని, కనీసం నీ వైపు చూచుట కూడా నాకు అర్హత లేదు, నిన్ను చూచుట కూడా నాకు యోగ్యత లేదు, నీ పరలోకం రావడానికి ఏ అర్హత ఉందని నీ వైపు నేను రాను, దయచేసి నన్ను క్షమించు అని గోజాడి బ్రతిమానుకున్నవాడు ఆ రోజు పరలోకంలో ఉంటాడట. దాన్ని ఒక ఉపమాన రూపంలో దేవుడు చెప్పాడు. సొంకరి పరిచయుడు ప్రార్థన ఉపమానం చెప్పి అందుకే చెప్పాడు దేవుడు. ఆ పరిచయుడేమో మొత్తం తత్వజ్ఞానం అంతా చదివేసి అన్నిటిలోని కరెక్ట్గా ఉండి, సోపులోను పుదీనలోను అన్నిటిలోని పరిశుద్ధుడు అతనే.
దేవునికి ఇచ్చుట్లోనూ కూడా అదే పరిస్థితులు. ఇతని దగ్గరే చిల్లి కావలేదు, తిరిగిపోయి బట్టలు వేసుకున్నాడు. రోడ్డు మీద కూర్చుని మోకాళ్ళు వేసి ఆ దేవాలయం మీద చూడడానికి కూడా భయపడిపోయి తలకి దించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిచయుడేమో చర్చిలోకి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర మోకాళ్ళు వేసేసి 2 చేతులు పైకెత్తేసి, ప్రభువా నేను విశ్వాసం అంటే నేను నీకు కష్టమైన విశ్వాసం చేస్తాను, అనేక సువార్తలు ఇచ్చాను, పేదలందరికీ బట్టలు పంచాను, అన్ని రకాల సువార్తలు చేస్తాను, నేను ప్రార్థన మాను, అన్ని కార్యాలు చేసుకోండి, నేనే పరలోకం పొందుకోవాలి. ఆడు చూసావా సిగ్గుమాలుడు, ఆడు జీవితాన్ని బట్టాడు అంతలాగా చిరిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్డు మీద ఉన్నాడు. కనీసం చర్చిలోకి రావడం కూడా అర్హత లేదండి. ఇంక నీకు పరలోకం ఏమొస్తాడు ప్రభువా? పిల్లలంటే నాలా ఉండాలి, నీ పిల్లలంటే నన్ను చూసి నేర్చుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ మూలకి వెళ్ళి ఎక్కడో మూల కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను యోగ్యుని కాదు ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, చాలా భయంకరమైన బ్రతుకు బతికాను, తాగాను, తిరిగాను, అన్ని రకాల దెయ్యపు కార్యాలన్నీ నా జీవితంలో ఉన్నాయి, నీ వైపు చూసే యోగ్యత నాకు లేదు, దయచేసి నన్ను క్షమించి ప్రభువా. కేవలం ఇతని దృష్టి అంత క్షమాపణ మీద పెట్టాడు తప్ప పెద్ద పెద్ద మర్మాల మీద, అట్ల మీద, వీటి మీద పెట్టలేదు అతను. నేను క్షమించబడాలి ప్రభువా, నీ సన్నిధిలో క్షమించబడాలి, నీ చేత అంగీకరించబడాలి, యెహోవా చేత అంగీకరించబడిన వాడు ధన్యుడు అని చెప్పావు, యెహోవా చేత ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు అన్నావు. నాకు ప్రాయశ్చిత్తం దయచే ప్రభువా, నాకు క్షమాపణ దయచే ప్రభువా, నీ పరలోకం రావాలి ప్రభువా, నీ జీవితం కావాలి ప్రభువా, నీ కృప కావాలి ప్రభువా అని మోడలు ఏడుస్తున్నాడు ఇతను. హల్లెలూయా. ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు పరలోకం? ఏమండి? అదనమాట. దేవుడి దగ్గర నుంచి ఇతను ఆశించలేదు, ఎవడో ఏదో చేశాడని ఇతను ఏదో చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. నీ చిత్తమైతే నాకు క్షమాపణ ప్రభువా, నీ చిత్తమైతే నీకు యోగ్యమైతే ఈ కుష్ఠరోగిని బాగు చేయి ప్రభువా, వెంటనే బాగు చేసేసాడు దేవుడు. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీకు అనుకూలమైతే ప్రభువా నన్ను యోగ్యునిగా చేయి ప్రభువా అంటున్నాడు. ఏడు నేను కుమారుని ఎక్కడ ఏమనుకుంటున్నావు చెప్తున్నాడు మేసాలు. హల్లెలూయా. ఎవరిని అంగీకరిస్తాడు దేవుడు? ఎవరిని అంగీకరిస్తాడని? అందుకే నా ప్రియమైన సహోదరులారా, దయచేసి లేని వార్తను పుట్టించొద్దు, అబద్ధపు సాక్ష్యాలు పలకొద్దు. ఏమంటున్నాడు చూడండి, సమూహంతో కూడి నీ సాక్ష్యాన్ని కాపాడడానికి ఎదుటి వ్యక్తి సాక్ష్యాన్ని పాడు చేయొద్దు, పక్షపాతముగా ఉండొద్దు, ఖచ్చితంగా శత్రువులకు భోజనం పెట్టండి అని దేవుడు చక్కగా ఒక్కొక్కటిగా నీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ లంచం తీసుకోవద్దు, లంచం తీసుకుంటే గుడ్డోడు అయిపోతావు, పరదేశిని బాధించకూడదు, పరదేశి మనసు ఎట్లుండనో మీరు ఎరుగుదురు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకునవలెను, 7వ సంవత్సరమున దాన్ని బీడు విడవవలెను, అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తిన్న తర్వాత మిగిలిన అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగనే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదను, నీ దాసి కుమారుడు పరదేశిని విశ్రమించినట్లు 7వ దినమున ఊరకుండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా కలిగినవలెను. వేరొక దేవుని పేర్లు ఉచ్చరింపకూడదు, అది నోట నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరించవలెను, పులిని రొట్టెల పండగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబీ నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చుతూ గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులిని రొట్టెలు తినవలెను. దేవుడు నాకు మహిమ కలుగును గాక. 7 దినములు ఎందుకు చెప్తున్నాడంటే 7 దినములు 7 సంఘ కాలాలకు సాదృశ్యముగా ఈ కాలంలో ప్రవక్త పలికాడు. హల్లెలూయా. 7 సంఘ కాలాలు. యేసుక్రీస్తు వచ్చి ఇప్పటి వరకు కూడా ఎన్ని సంఘాలు అయినాయి అంటే 7 సంఘ కాలాలు నడిచినాయి. 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడు 7 సంఘాలు నడుస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నామంటే 7 సంఘ కాలాలు: ఎఫెసీ సంఘకాలం, స్వర్ణ సంఘకాలం, పెర్గమ సంఘకాలం, థియేటెర సంఘకాలం, సార్దిస్ సంఘకాలం, థియేటెర ఫిలదెల్ఫియా సంఘకాలం, లవోదికే సంఘకాలం. 7 సంఘకాలాలు నడిచినాయి. 7 సంఘకాలాల్లో పులి అని రొట్టెలు తినమంటున్నాడు.
హల్లెలూయా. పులియనిది అంటే పులిసిపోని పిండితో పులిసిపోని రొట్టెలు తినాలి. పులిసిపోని రొట్టె ఏదంటే ఆ గడియలో ఏ వర్తమానికుడైతే వస్తున్నాడో ఆ వర్తమానికుని అంగీకరించడమే పులి అనే రొట్టె. ఇవాళ చేసిన పిండి రేపటికి ఏమవుతుందండి? పులిసిపోద్ది. కానీ ఇవాళ చేసుకున్న పిండే ఈరోజు చేసుకుంటే పులియదు. హల్లెలూయా. అలాగే ఎఫెసీ సంఘ కాలంలో మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు పులి అనే రొట్టెగా వచ్చాడు. ఈయన పులి అనే రొట్టె, మొట్టమొదటి పులి అనే రొట్టె ఇది అపోస్తలుడైన పౌలు గారు. రెండవ పులి అనే రొట్టె రెండవ సంఘ కాలంలో ఇక్కడ ఐరెనేస్ వచ్చాడు. మూడవ రొట్టె మార్టిన్ వచ్చాడు. నాలుగవ రొట్టె కొలంబో వచ్చాడు. ఐదవ రొట్టె మార్టిన్ లూథర్ కింగ్ వచ్చాడు. ఆరవ రొట్టె జాన్ వెస్లీ వచ్చాడు. ఏడవ రొట్టె విలియం మ్యారియన్ బ్రన్హామ్ వచ్చాడు. హల్లెలూయా. ఇది ఏడవ రొట్టె, ఏడవ పులియని రొట్టె. హల్లెలూయా. ఎవరైతే ఆయా కాలంలో పౌలు కాలంలో ఉన్న వాళ్ళు పౌల్ని నమ్మాలి, ఐరెనస్ కాలంలో ఉన్న వాళ్ళు ఐరెస్ని నమ్మాలి, మార్టిన్ కాలంలో ఉన్న వాళ్ళు మార్టినే నమ్మాలి. ఎందుకంటే ఆ కాలంలో ఈ కాలంలో ఉండరు, చచ్చిపోయారు ఇప్పటికే చాలా మంది. హల్లెలూయా. పౌలు కాలం స్టార్ట్ ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. అప్పుడు కాలంలో ఇప్పుడు వాళ్ళకే నమ్ముతారా? నమ్మలేరు. ఎందుకంటే చచ్చిపోయారు, భూమి మీద లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బతుకున్నారు కాబట్టి ఆ బతుకున్న కాలంలో ఆ బతుకున్న వాళ్ళని నమ్మాలి. ఆ యొక్క మార్టిన్ కాలంలో మార్టిన్, లూథరన్ కాలంలో లూథరన్, జాన్ వెస్లీ కాలంలో జాన్ వెస్లీ, ఆ యొక్క విలియం బ్రన్హామ్ కాలంలో ఉన్న వ్యక్తులందరూ కూడా విలియం బ్రన్హామ్ అనే రొట్టెను, ఆ పులియని రొట్టెను, ఆ యొక్క వర్తమానమును, ఏది పులియని రొట్టె ఏదండి? ఆ గడియలో దేవుడు తీసుకొచ్చిన వర్తమానం. ఇప్పుడు ఎవరైతే ఆ వర్తమానంలోకి వస్తున్నారో వారు పులియని రొట్టెలు తింటున్నారు. పులుచుకొని రొట్టెలు తినేవాళ్ళు ఎవరు? పులుచుకొని రొట్టెలు తినేవాళ్ళు ఎవరు? పులుచుకొని రొట్టెలు తినేవాళ్ళు ఎవరండి? గడిచిపోయిన కాలంలో ఎవరైతే ఆ వాక్యాన్ని వెంబడించి నడుస్తున్నారో వాళ్ళు పులియని రొట్టెలు తింటున్నారు. హల్లెలూయా. పులియని రొట్టె ఏదంటే మొదటి రాకడ ఏంటండి? పులుచుకొని రొట్టె. ఎందుకని? దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మొదటి రాకడ కోసమే డినామినేషన్లు అందరూ యేసుక్రీస్తు వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు అని ఈరోజు రేపు మళ్ళీ ఎల్లుండి కూడా క్రిస్మస్లు చేసేస్తారు. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తునే ఉన్నారు. ఆయన ఇంకా పశువుల పాకలో బాలుడిగానే ఉంచేశారు. లాలి జో లాలి లాలి అంటున్నారు. పశువుల పాకలోనే ఉన్నాడు ఇంకా ఆయన. వాళ్ళకి ఇంకా పశువుల పాకలోనే ఉన్న క్రీస్తులాగానే కనబడుతున్నాడు. కానీ పులియని రొట్టె తిన్న వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నాడు అంటే పశువుల పాకలో ఉన్న యేసుక్రీస్తు కనపడతలేదు, హృదయంలో ఉన్న యేసుక్రీస్తు కనపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళాడు, ఆయన తిరిగి వచ్చాడు, హృదయంలో కూడా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు హృదయంలో ఉన్న క్రీస్తు కనపడలేదు. వాళ్ళకి క్రిస్మస్ చేసి పశువుల పాకలో ఉన్న యేసుక్రీస్తు కనపడుతున్నాడు. వాళ్ళు ఇంకా పశువుల పాకలోనే పెట్టారు, ఇంకా బయటకు రాలేదు. ఆయన క్రీస్తు నేడు పశువుల పాకలో పుట్టాడు. కానీ నిజమైన పులియని రొట్టె తిన్న బిడ్డలకు నిజమైన క్రీస్తు నిజమైన హృదయంలో పుట్టాడు. హల్లెలూయా. హృదయంలో పుట్టిన క్రీస్తు కావాలా? జీవితంలోకి వచ్చిన క్రీస్తు కావాలా? పశువుల పాకలో ఉన్న క్రీస్తు కావాలా? ఏమండి? నీకు జీవితంలో క్రీస్తు రావాలి. అప్పుడు నీ జీవితం మారుతుంది, నీ హృదయం మారుతుంది, నీ యొక్క కార్యాలన్నీ మార్పు చెంది అప్పుడు క్రీస్తు యొక్క జీవితం నీలోకి వస్తుంది. పశువుల పాకలో ఉంటే నీకు ఏంటి ఉపయోగం? పశువుల పాకలో ఉంటే నీకు ఏం ఉపయోగం? పశువుల పాకలో చుట్టి అక్కడేమో గొర్రెనెట్టి, ఇక్కడ మేకనెట్టి, ఇక్కడ గేదెనెట్టి, ఇక్కడ ఆవునెట్టి, మధ్యలో యేసుక్రీస్తునెట్టి క్రీస్తునేడు పుట్టి నేను పాట ఆడేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది, ఏం ఉపయోగం? అది ఈరోజు క్రిస్మస్ పండుగ పులిసిన రొట్టెలు అందరూ చేసుకున్న వాళ్ళందరూ ఏమో క్రిస్మస్ చేసుకుంటారు. పులియని రొట్టె తిన్న వాళ్ళందరూ కూడా హృదయంలో పండుగ చేసుకుంటారు. హల్లెలూయా. ఈ హృదయంలో పండుగ జరగాలి. అదే 7 పండుగల ముఖ్య ఉద్దేశం. 7 పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 రొట్టెలు పులియనడిగా తినాలి. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఇన్ని చెప్పుకొచ్చి అబద్ధం ఆడొద్దు, లంచం తీసుకోవద్దు, అబద్ధ సాక్ష్యాన్ని పలకొద్దు అని ఎందుకు అంటున్నాడు? ఈరోజు సంఘాలను ఏం చేస్తున్నాయి? లేని వార్తను పుట్టిస్తున్నాయి. క్రీస్తు 25ను పుట్టలేదురా బాబా అంటే నీకు తెలియదురా అబ్బాయి, 25నే పుట్టాడు అని లేని వార్తను పుట్టించి
వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రిస్మస్ చేస్తున్నారు. యేసుక్రీస్తు బైబిల్లో ఎక్కడ కూడా 40 రోజులు శ్రమల కాలాలు చేయలేదు. 40 రోజులు శ్రమల కాలాలు చేయలేదు. తలకిందులుగా తప్ప చేసిన దొరకదు. అది వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని లేని వార్తను పుట్టించి ఇక్కడ 40 రోజులు శ్రమల కాలాలు చేసి యేసుక్రీస్తుని చిలివేసి చంపేసి 3వ రోజులు లేపేస్తున్నారు. 25వ తారీఖునేమో పుట్టేస్తాడు, అక్కడేమో లేచిపోతాడు. ప్రతి సంవత్సరం ఇది పుట్టేస్తాడు, చనిపోతాడు, లేచిపోతాడు, పుట్టేస్తాడు. ప్రతి సంవత్సరం జరిగేది ఇదే. అక్కడ పుడుతున్నాడు, ఇక్కడ చచ్చిపోతున్నాడు. ఇక్కడ మందు మొక్క ఎట్టుకుని ఆహా బలి పుడుతున్నావు, బలి లేస్తున్నావు. మాకు మాత్రం మొక్క మందు బాగా దొరుకుతుంది. హల్లెలూయా. లేని వార్తను పుట్టించిన వ్యక్తులు గుడ్డితనంతో ఈరోజు దేవుని వాక్యాన్ని చూడలేక అక్కడ సంబరాల్లో మునిగిపోయారు. హల్లెలూయా. అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతున్నారు ఈరోజు పాస్టర్లు. అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. పుట్టాడు, మన జీవితాల్లో సంతోషం, మన జీవితాల్లో వెలుగు. క్రీస్తు నేడు పుట్టాడు, మన జీవితాల్లో వెలుగు వచ్చేసింది. పుట్టుడు ఏమి రాలేదు. ఆడ మొక్క ముందేసి కూర్చున్నాడు. అక్కడ ఆడి జీవితంలో వెలుగు వచ్చిందంట. నాకు మహిమ కలుగుగాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఎందుకు ఆజ్ఞలు జారీ చేశాడంటే అందుకే లేని వార్తను పుట్టించొద్దన్నాడు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దన్నాడు, ఈ శత్రువులను ప్రేమించమన్నాడు. హల్లెలూయా. ఇంకేం చెప్పాడండి అక్కడ? లంచము తీసుకోవద్దన్నాడు. తర్వాత ఇక 14 వచనం ఏం చెప్తున్నాడంటే సంవత్సరానికి 3 మార్లు నాకు పండగ ఆచరించవలను, పులియని రొట్టెల పండుగ ఆచరించవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబీ నెలలో నువ్వు ఐగుప్తులను బయలుదేరి వచ్చి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినమంటున్నాడు. పులిసిపోని తినమంటున్నాడా? పులిసిపోని తిన్నామంటే నువ్వు కూడా పులిసిపోతావు. పులిసిపోని మొన్న మా కాలేజీలో ఒక ఆయన ఉన్నాడు, సెక్యూరిటీ ఆయన. ఏదో మొత్తం పులిసిపోని తినుంటాడు, ఫుడ్ పాయిజన్ అయిపోయింది. 4 రోజులు ఇంటికాడ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే నువ్వు పులిసిపోని పోతున్నావు అనుకో, నువ్వు కూడా నీకు కూడా లోపల ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. ఫుడ్ పాయిజన్ అయిపోయి మొత్తం దెయ్యం చేతులకు వెళ్ళిపోతావు. ఇంకా దెయ్యం చేతులకు వెళ్ళిపోతే బాబు వాక్యం ఇది, సత్యం ఇది, అపోస్తులు బోధనని చెప్పావు అనుకో, ఎల్లవాయి అందరూ చెప్తున్నారు, నువ్వు వెంటలేదండి టీవీలో, మాకు లేవండి చర్చిలు, మాకు లేవండి బోధలు, మాకు ఉన్న పెద్ద సంఘాలు అంటావు తప్ప అసలు వాక్యము దృష్టి పెట్టవే. బాబా నువ్వు ఇలాగ ప్రేమించాలి, ఇలా లంచం తీసుకోకూడదు, ఇలాగ పండగ చేసుకోవాలి, ఇలాగ అబద్ధ సాక్ష్యం పలకూడదు అని అనుకో. నేను అబద్ధం చెప్పానా? ఏది చెప్పు, ఎక్కడ చెప్పాను చెప్పు. నువ్వు చూసే ఏం మాట్లాడాను నేను అబద్ధం చెప్పానా? బైబిల్ ఇదిగో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలాగ ఉంది అన్ని తిరిగేస్తారు. కానీ ఎందుకు అబద్ధాలు వాళ్ళకి చెప్పడం మాత్రం మాండు, మోసం చేయడం మాత్రం మాండు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం మాత్రం మాండు. లైఫ్ స్టైల్ మారదు, విధానం మారుతుంది అంతే. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులు, మనం పులిసిపోని తినడం కాదు, పులిసిపోని బోధ. ఒక మాట చదివి నేను ముగిస్తాను, క్లోజ్ చేసేస్తాను. టైం అయిపోయింది, 1 గంట అయింది కరెక్ట్గా. రైట్. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయం వెలిచింది. ఆయన కూడా పక్క పండుగకి వెళ్ళాడు అనమాట. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి పాండిత్యం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని. అందుకు యేసు, నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున దేవుని వలన కలిగినదో లేదో నా ఎంతటి నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొను. తానే బోధించువాడు సత్య మహిమ వెతుకును గాని తాను పంపిన వాని యందు మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇవ్వలేదా? అయినను మీరు ఎవడనూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. ఇక్కడ ఇంకొక చోట అంటాడు యేసుక్రీస్తు, పరిచయుల పులిపిండి కోసం జాగ్రత్త పడండి అంటాడు. పరిచయుల యొక్క పులిపిండి కోసం జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఇంకో లోకసభలు ఏం చెప్పారంటే దానికోసం పరిచయులు పులిపిండి అంటే పరిచయుల యొక్క బోధ అన్నాడు. బోధ అంటే తప్పుడు బోధ, అబద్ధ సాక్ష్యములతో కూడిన బోధ, లేని వార్తను పుట్టించే బోధ, దేవుడు చెప్పని బైబిల్లో వాక్యాలు లేని బోధ. దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్పే బోధ, లేని వార్తలు పుట్టిస్తున్నారు వీళ్ళు.
అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు వీళ్ళు, దానికోసం లంచాలు తీసుకుంటున్నారు వీళ్ళు. దశంభాగాలని, అయ్యని, ఆ కానుకలని, ఈ కానుకలని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, బాప్తిజం ఇస్తున్నాడు కాబట్టి కానుక, ప్రార్థన చేస్తున్నాడు కానుక, లేకపోతే అది చేస్తున్నాడు కానుక, ఇయ్యి కానుకలు లంచాలు ఆశిస్తూ వీళ్ళని ప్రజల దగ్గర పిండేస్తూ లాక్కుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, లేని వార్తను పుట్టిస్తున్నారు, భయంకరమైన లేని పండుగలు చేస్తున్నారు, భయంకరంగా ప్రజల్ని మత పిచ్చోలు చేస్తున్నారు, చర్చికి దోషులు చేస్తున్నారు, దేవునికి దాసులు కూడా బదులుగా పాస్టర్కి దాసులు చేస్తున్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? ఈరోజు ప్రజలందరూ, క్రైస్తవులందరూ గుడ్డలు ఎందుకు అయిపోయారంటే లేని వార్తను పుట్టిస్తున్నారని నమ్ముతున్న కారణం చేత, రకరకాల అబద్ధ సాక్ష్యాలు నమ్ముట కారణం చేత, ఈరోజు వాళ్ళు పలుకుట కారణం చేత వాళ్ళు కూడా గుడ్డలు అయిపోయి ఈ యొక్క సంబంధమైన దేవత వారికి మనోనేత్రాలకు పరిపూర్ణమైన గుడ్డితనం కలుగజేసి దేవుని సత్యాన్ని చూడలేని గుడ్డలు అయిపోయారు ఈరోజు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని సత్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నారని ప్రజలు గుడ్డలు అయిపోయారు. ఇది లౌకిక సంఘకాలం. ఈ లౌకిక సంఘకాలం ప్రజలు గుడ్డలు అయిపోయారు, గుడ్డుతనంతో ఉన్నారు. అందుకే దేవుడు చెప్పిన నీ గుడ్డుతనం పోవాలంటే నేను కాటుకిస్తాను, రాసుకో, నీ కాటుకిస్తాను, కొనుక్కో, ఆ కళ్ళకు రాసుకో, నీ మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు నువ్వు వెప్పబడి పరిపూర్ణ దైవత్వం చూస్తావు, పరిపూర్ణమైన 7 పండుగలు చూస్తావు, పరిపూర్ణమైన విమోచన చూస్తావు, పరిపూర్ణమైన శరీర మార్పు చూస్తావు, పరిపూర్ణమైన 7 ముద్రల ప్రత్యక్షత చూస్తావు, ఆ యొక్క గుడార్ల పండుగ చూస్తావు. ప్రతీది చూసి దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో ఆ యొక్క సుంకరి ప్రార్థించినట్లుగా నువ్వు ప్రార్థించి పరిపూర్ణమైన ప్రేమను పొందుకొని ఆ ప్రేమ నీలోకి వస్తే, ఆ విత్తనం నీలోకి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నరహత్య చేయవు, దొంగిలించవు, దంబాన్ని పలకవు, త్వరగా కోపడవు, దీర్ఘ శాంతం నీలో ఉంటుంది, సహనం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇవన్నీ కూడా నీలో నుంచి ప్రత్యక్షమవుతాయి. హల్లెలూయా. ఎప్పుడు? నీ జీవితము వెలిగించబడినప్పుడు. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచించండి, ప్రార్థించండి. సత్యము మన జీవితాలకు రావాలంటే, ఖచ్చితంగా మనము ఆ సుంకరి వల్ల ప్రార్థించాలంటే, దీనత్వం మనలో రావాలంటే ఖచ్చితంగా మనము ఈ ప్రయత్నాలన్నీ మానివేసి శుభ్రంగా వాక్యంతో సహవాసం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుని విత్తనంగా మొలుస్తాడు. దేవుని విత్తనంగా ఉంటే శారాగా ఉంటావు, దేవుని విత్తనం కాకపోతే పరిశుద్ధాత్మ పొందుకున్న ఆగారు అయిపోతాం. పరిశుద్ధాత్మ పొందుకున్న ఆగారు గర్విష్ట అయిపోయింది. పరిశుద్ధాత్మ పొందుకున్న ఆగారు పెత్తనం చేసే స్త్రీ అయిపోయింది. పరిశుద్ధాత్మ పొందుకున్న ఆగారు ఇల్లు నుంచి గెంటికి పడింది. పరిశుద్ధాత్మ పొందుకున్న ఆగారు అనాథ అయిపోయింది, దిక్కు మొక్కు లేనిది అయిపోయింది. హల్లెలూయా. ఏం ఉపయోగం? దేవుని పొందుకున్నా ఉపయోగం లేదు ఆమెకి. క్రిస్టియానిటీలో ఉండి బాప్తిజం పొందుకుని సత్యాన్ని అంగీకరించినా ఆమెకు ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆమె సరైన విధానంలో విత్తనం పొందుకోలేదు. కానీ సరైన విధానంలో విత్తనం పొందుకున్నది ఎవరంటే, వాగ్దానం చేయబడిన విత్తనం పొందుకున్నది ఎవరంటే శారా. ఈరోజు నిజమైన వధువు అపోస్తుల బోధనే నిజమైన విత్తనముగా భావించి ఎప్పుడైతే యేసుక్రీస్తునామములో బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకొని ఆమె ఎప్పుడైతే పరిపూర్ణంగా క్రీస్తుని అంగీకరిస్తుందో అప్పుడు ఆమె పరిపూర్ణ దైవత్వం పొందుకొని నిజమైన శారాయి కాదు, నిజమైన శారా అనగా రాజకుమారి, దేవుని యొక్క రాజకుమారి అయిపోయింది. హల్లెలూయా. అంతేనా ప్రియమైన సహోదరులారా, మీరు చక్కగా అంగీకరించి చక్కగా బాప్తిజం పొందుకొని చక్కగా దేవుని యొక్క నామాన్ని అంగీకరించి దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మనం ప్రార్థించినప్పుడు వాక్యమే మనకు నేర్పిస్తుంది. సుంకరి వల్ల మన జీవితం దీనత్వం తీసుకెళ్తాం. ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యాలు అంతకంటే పలకొద్దు, లేని వార్తలు అసలే పుట్టించొద్దు, ఊహించుకుని అదే నిజమన్నట్లుగా చెప్పొద్దు, ఖచ్చితంగా లంచాలు ఆశించొద్దు. మీరు ఈ విధంగా బ్రతకండి, మీరు జీవితంలో ఖచ్చితంగా విజయం చూస్తారు. దేవుడు అందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించేద్దామండి. ప్రార్థించేది సోదరులారా, ముందుకు ప్రార్థించేద్దాం. ఇప్పటివరకు మీరు వాక్యం విన్నారు. మన జీవితాల్లో అలాంటి కార్యాలు జరగకుండా మనం మోకరించి ప్రార్థించి, ఒకవేళ అటువంటి కార్యాలు ఏదైనా జరుగుతున్నాయేమో దేవుని సన్నిధిలో మనం అటువంటి ఆశించకుండా, గర్వించకుండా, ప్రేమ కలిగి ఉండడానికి, దేవుని విత్తనం పొందుకోవడానికి పులియని రొట్టె మనం తినాలి. దేవుని విత్తనం ఏదో తెలుసా? పులియని రొట్టె. విత్తనం పులిసిపోలేదండి. దేవుని విత్తనం పులిసిపోయింది కాదు.
అందుచేత మనం పులిసిపోయి తింటే మనకు పాయిజన్ అయిపోద్ది అది. ఖచ్చితంగా మనము ఈ గడియలో దేవుని యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు ఒక విత్తనాన్ని పంపించాడు, ఆ పులిని రొట్టెని పంపించాడు. ఎప్పుడైతే మనం ఆ పులిని రొట్టెని మన జీవితంలో తీసుకుంటా ఉన్నామో అప్పుడు మనము ఖచ్చితంగా అబద్ధ సాక్ష్యం చెప్పకుండా, లేని వార్తను పుట్టించకుండా మన జీవితాన్ని కట్టుకోవడానికి లంచాలు తీసుకోకుండా, అబద్ధ సాక్ష్యాలు చెప్పకుండా, ఎవరైనా మనం నిందించి బాధించి ఇబ్బంది పెడుతున్నప్పుడు వారి కోసం ప్రార్థించడానికి వేగిరపడి ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి మనము ఆసక్తి చూపిస్తాం. సహోదరి సహోదరులారా, యథార్థత మన జీవితంలోకి వస్తుంది. ప్రేమ మన జీవితంలోకి వచ్చినప్పుడు అది త్వరగా కోప్పడదు, త్వరగా ఉప్పొంగదు, అది దీర్ఘశాంతం సహిస్తుంది, అమర్యాదగా నడుచుకోదు, దండముగా మాట్లాడదు. ఓ నా ప్రియమైన సహోదరి, ఆ యొక్క విత్తనాలు మనలోకి రావాలంటే ఖచ్చితంగా మన జీవితంలో పులిని రొట్టె మనకు కావాలి. పులిని రొట్టె వస్తేనే ప్రేమ వస్తుంది. ఆ పులిని రొట్టెనే మన జీవితాల్లో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైన మేలు పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థించిన సహోదరులారా, ఇది మౌనం ఉండే స్థలం కాదు. ఇది ఈ ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇప్పటివరకు నీవు వాక్యం విన్నావు, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, ఆగరవలే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. శారవలే వాగ్దానం చేయబడిన వాగ్దానం మన జీవితంలోకి రావాలంటే, గర్వం వాళ్ళకు రాకుండా ఉండాలంటే మనము పులిని రొట్టె తినాలి. 7 దినములు పులిని రొట్టె తినాలని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆ పులిని రొట్టె 7 కాలాల్లో పంపించబడింది. 7వ కాలంలో విలియం బ్రనహం ద్వారా దేవుడు మనకు ఒక వర్తమానం ఇచ్చాడు. ఆయన ఆ పులిని రొట్టెని మనం తిన్నప్పుడు, మన జీవితంలో విత్తనము వచ్చినప్పుడు, వాగ్దానం చేయబడిన విత్తనం వచ్చినప్పుడు, ఇవో ఇక్కడ లేవియ కాండంలో వాగ్దానం చేయబడిన పులిని రొట్టె, ఈరోజు నిర్గమకాండంలో వాగ్దానం చేయబడిన పులిని రొట్టె, ఆ వాగ్దానం చేయబడిన పులిని రొట్టె ఈరోజు విలియం మ్యారిన్ బ్రనహం గారి ద్వారా వర్తమాన రూపంలో మన దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే దాన్ని అంగీకరించి మన హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామో, వాక్యం బట్టి నడవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాము, మన జీవితంలో అబద్ధ సాక్ష్యాలు, లేని వార్తను పుట్టించకుండా, లంచం పుచ్చుకోకుండా దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేసి జీవాన్ని పొందుకో మార్గం ఏర్పాటు చేశాడమ్మా. శారావళి రాజకుమార్తె వాళ్ళ విత్తనం పొందుకుందాం. మన జీవితాల్లో ఇస్సాకు వాళ్ళ నవ్వు తెచ్చుకుందాం. ఆశీర్వదించబడిన నవ్వు అది, ఆశీర్వదించబడిన సంతోషం అది, ఆశీర్వదించబడిన ప్రేమ అది. ఇస్సాకు ఒక ప్రేమకు మాదిరిగా ఉన్నాడు. ఆ ప్రేమ నీలోకి వస్తే, ఆ వాగ్దాన కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు నీలోకి వస్తే నీవు ఖచ్చితంగా సహోదరి నవ్వుతో నింపబడతావు, సంతోషంతో నింపబడతావు, ప్రేమతో నింపబడతావు. దండం నీలో ఉండదు, కోపం నీలో ఉండదు, దీర్ఘశాంతం నీలో ఉంటుంది. దేనికి నువ్వు ఆశించవు, ఉపకారం చేసి నీవు సంతోషిస్తావు. మేలుకు ఫీడ్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయవు. ఎంత మాత్రము సహించలేదు ఆ కార్యాన్ని. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు అద్భుతంగా మీతో మాట్లాడాడు, అద్భుతమైన వాక్యాన్ని మీకు ఇచ్చాడు. ఆయన దయచేసి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు, నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి మీ హృదయాన్ని దేవుడికి ఇస్తారా? 2 చేతుల పైకెత్తి దేవుడికి అప్పగించుకొని, ప్రభువా నా జీవితంలో పులియని రొట్టె నేను తింటే, నా జీవితంలో నీ యొక్క అద్భుతమైన కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు వస్తా ఉన్నాడు. దాని ద్వారా నేను అబద్ధం సాక్ష్యం పలకకుండా, తప్పుడు సాక్ష్యాలు పలకకుండా, నా స్వార్థం కోసం నేను జీవించకుండా, లంచము తీసుకోకుండా, లోక కార్యములతో నేను బ్రతకకుండా, అది నన్ను ఆపి నీ సన్నిధిలో నిజమైన శారావళి పరిశుద్ధాత్మతో జీవించడానికి నాకు సహాయపడుతుంది.
నన్ను నాకు విధంగా చేయండి తండ్రి, నాకు సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది ప్రార్థిస్తున్నారు సహోదరులారా? ఎంతమంది ప్రార్థిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు ఆయన, దేవుడు మిమ్మల్ని రోజాడుతున్నాడు ఆయన. ఓ నా సహోదరి, నువ్వు పులియని రొట్టె తినమ్మా, నువ్వు పులియని రొట్టె తిని సోదరుడా. నువ్వు ఆ పులియని రొట్టె నువ్వు తిన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలన్నీ బయటకు పోతే నీలో ప్రేమ వస్తుంది. నువ్వు ఆశించడం వల్ల నీకేమీ రావడం లేదు, కానీ నువ్వు రొట్టె తినడం వల్ల వస్తా ఉంది సహోదరుడా. ఆ పులిని రొట్టె తినమ్మా అని దేవుడు గోజాడుతున్నాడు సహోదరుడా, సహోదరి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అద్భుతమైన రీతిలో మాట్లాడాడు. మన జీవితంలో కాని కార్యాలు ఏమైనా ఉంటే దేవుడు మాట్లాడితే దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు అన్ని బయటకు విసిరివేయండి. ప్రభువా, నా స్వార్థపూరితంగా నేను బ్రతుకుతున్నానేమో, కోపం పాపాలతో నేను బ్రతుకుతున్నానేమో, అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉన్నానేమో, లేని వార్తను పుట్టిస్తూ ఉన్నానేమో. నాకు సాయం చేయ ప్రభువా. నీ తండ్రిలో నేను అలా ఉండకూడదు ప్రభువా. దోషిని నిర్దోషిగా నువ్వు ఎంచట్లేదు ప్రభువా. నా పాపములన్నీ నా సంచిలో ముద్రించబడతా ఉన్నాయి, నా అతిక్రమను నా సంచిలో దాచివేయబడుతున్నాయి ప్రభువా. నువ్వు దోషిని నిర్దోషిగా ఎంచవు ప్రభువా. నాకు ప్రాయశ్చిత్తం కావాలి ప్రభువా. యెహోవా చేత ప్రాయశ్చిత్తం నందిన వాడు ధన్యుడు అన్నావు తండ్రి. నీ చేత నేను ధన్యుడు అవ్వాలి ప్రభువా. నీ చేతుల్లో నేను నీతిమంతుడిగా తీర్చబడాలి ప్రభువా. నన్ను నేను నీతిమంతుడు అయిపోవడం కాదు, కానీ నన్ను నేను మంచివాడిగా చేసుకోవడం కాదు, కానీ నన్ను నేను ఒక మంచి విశ్వాసిగా చేసుకోవడం కాదు, కానీ నీవు నన్ను విశ్వాసగా చేయాలి ప్రభువా. నీవు నాకు ప్రాయశ్చిత్తం ఇవ్వాలి ప్రభువా. నీవు నన్ను నీతిమంతుడిగా తీర్చాలి ప్రభువా. నా దేవా, నా ప్రభువా, నా మైటి లార్డ్, సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. చూపించాడు తండ్రి. సోదరు సోదరులారా, బ్రతమాడుకుంటారా? దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా? పడండి, దేవుడిని ఒప్పుకోండి, దేవుడి సన్నిధిలో ప్రతిమాలుకోండి, దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోండి. ఓ సహోదరి సహోదరుడా, ఎంత మాత్రమే చీకటి సంబంధమైన కార్యాలకు తాగుపోకండి, అవిశ్వాసపు కార్యాలకు ఆలోచనలకు తాగుపోకండి. దాన్ని వదిలివేయడానికి, దాన్ని వెలిచి వేసుకోవడానికి, ఆ పాత స్వభావ విషయంలో చచ్చిపోవడానికి, తిరిగి జన్మించడానికి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి దేవుని చేతిలో పడండి సహోదరుడా. దావీదు తప్పు చేసినప్పుడు నాతోనే చెప్తున్నాడు, నువ్వు ఎవరి చేతిలో పడతావు? ప్రజల చేతిలో పడతావా, దేవుని చేతిలో పడతావా? తప్పించుకోవడానికి మార్గం ఏంటి? నాతను అడుగుతున్నప్పుడు దావీదు చెప్తున్నాడు, నేను సాతాను చేతులు పడడానికి ఇష్టపడలేదు, నేను ప్రజల చేతిలో పడడానికి ఇష్టపడలేదు, నన్ను సృష్టించిన నా సృష్టికర్త చేతిలో నేను పడిపోతాను. ఏదించి నువ్వు ఏ శిక్ష వేసినా నేను శాస్త్రంగా నమస్కారం చేస్తాను, లొంగిపోతాను నా దేవునికి. నా దేవుని చేతిలో పడటం లేదు. దావీదు ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి ఎంత తాపత్రయపడుతున్నాడు చూడండి. రోజుకి 7 మార్లు శాస్త్రంగా నమస్కారం చేసి ప్రార్థించేవాడు, తనకు తేలిపోయే వాళ్ళు ఏడ్చేవాడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం వచ్చే వరకు దేవుడు ఎంతగా దావీదుని నిలిపాడు. ఎంత పశ్చాత్తాపడినా దేవుడు జ్యేష్ఠ కుమారుని చంపడం మాత్రం మానలేదు. నా ప్రియమైన సహోదరి, దేవుడు ఎంత కఠినమైన వాడు చూస్తున్నావా? దేవుడు ఎంత జాలి కలిగిన వాడు, అంతే కఠినమైన దేవుడు ఆయన. దావీదు పరుపు తేలిలాగా ఏడ్చినా కానీ, పశ్చాత్తాపడినా కానీ రోజుకి 7 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి ప్రాధేయపడినా తనకు పుట్టిన జ్యేష్ఠ కుమారుని చంపడం మాత్రం మానలేదు.
ఈరోజు నిన్ను వదులుతాడని భ్రమపడుతున్నావా? నిన్ను వదులుతాడని భ్రమపడుతున్నావా? ఏది విట్టుతాడో దాన్ని కోసుకోకుండా ఉంటాడా? ప్రియమైన సహోదరుడు, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ప్రార్థించండి, దేవుని చేయమని కోరండి. దేవుడు మన ప్రార్థన వినడాన్ని, మన దూతలు మన ప్రార్థనలన్నీ దేవుడి సన్నిధిలో కోసుకుని పోవాలి. దేవుడు మనకు సహాయం చేయను గాక.